వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. రాజుల శక్తితోడ ఋషిరాజుల తీవ్ర విరక్తితోడ, తల్లి భారతమాత. రాజుల శక్తితోడ ఋషిరాజుల తీవ్ర విరక్తితోడ, ధీరాజుల మేధతోడ కవిరాజుల సద్గుణ బోధతోడ. రాజుల శక్తితోడ ఋషిరాజుల తీవ్ర విరక్తితోడ, ధీరాజుల మేధతోడ కవిరాజుల సద్గుణ బోధతోడ. రారాజుగ వెల్గుని భరతరాజ్యము, రారాజుగ వెల్గుని భరతరాజ్యము. నూత్న యుగంబునందునన్ రాజిలునట్లుగా, నూత్న యుగంబునందునన్ రాజిలునట్లుగా, యువతరం ఒక దీక్షను బొనగావలెన్. నూత్న యుగంబునందునన్ రాజిలునట్లుగా, యువతరం ఒక దీక్షను బొనగావలెన్. ఈరోజు ప్రత్యేకంగా స్వాతంత్ర్య వీరుల సంస్మరణ సభగా వికాస్ పరిషత్, వికాస భారతి కార్యకర్తల ఆధ్వర్యంలో నంద్యాల పట్టణ మహాభవనంలో మనం సమావేశమయ్యాం. స్వాతంత్ర్య వీరుల్ని మళ్ళీ మళ్ళీ సంస్మరించుకోవడం ఎందుకు అవసరం? ఇదో పెద్ద ప్రశ్న. స్వాతంత్ర్యానికి ముందు నుంచి ఇదే ప్రశ్న కాకపోయినా దీనికి సంబంధించిన ఒక ప్రశ్న ఉంది. స్వాతంత్ర సమరం జరుగుతుంటే గమనించండి, కొందరు మహాదేశభక్తులు, మహాదైవభక్తులు కూడా ఆ సమరంతో ఏమీ సంబంధం లేకుండా దూరంగా ఉండిపోయారు. వాళ్ళకి దైవభక్తి ఉంది, దేశభక్తి కూడా ఉంది, ఏమీ పట్టించుకోలేదు, దూరంగా ఉండిపోయారు. ఇంకా విచిత్రం, నిన్ననే జయంతి జరుపుకున్నాం కందుకూరు వీరేశలింగం పంతులు గారిది. ఆయనకి స్వాతంత్ర సమరంతో పెద్ద అనుబంధమే లేదు, కానీ సంఘ సంస్కరణలో ఆయన మించిన వాళ్ళు లేడు. ఆయన అదే ముఖ్యం అన్నాడు. స్వాతంత్రం కంటే కూడా నాకు ఇదే ముఖ్యం అన్నాడు ఆయన. గురజాడ అప్పారావు గారు సాహిత్య సంస్కరణ ముఖ్యం అన్నాడు ఆయన. వీళ్ళంతా దేశభక్తులు కాదంటామా మనం? దేశంలో వారు వారి వారి కోణాల్లో చూశారు. ఇది ముఖ్యమండి, ఇది ముఖ్యం, ఇది అయ్యాక చూద్దామన్నారు. ఇంకొందరు విచిత్రంగా స్వాతంత్ర సమరంలో ప్రవేశించి హింసా మార్గంలోనూ అహింసా మార్గంలోనూ కూడా వారి వారి త్యాగాలన్నీ చేసి మధ్యలో మానేసి దైవభక్తికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అరవింద మహర్షి అలీపూర్ బాంబు కుట్ర కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉండి తప్పించుకుందుకు రాలేదు ఆయన. అమ్మవారు ఆయనకి స్ఫురణనిచ్చింది, నువ్వు ఇందుకోసం కాదురా పుట్టిందని. ఈదుకుంటూ పాండిచ్చేరి వెళ్ళిపోయాడు, ఈదుకుంటూ. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ కదలలేదు. తర్వాత అదేమిటి మహర్షి, మీరు మహాయోగి, లోకానికి వేళ మీరు గురువు, జగద్గురువు, మరి స్వాతంత్ర సమరాన్ని అలా మధ్యలో వదిలేశారు అంటే ఆయన అన్నాడు, నేను ఏ రోజున పుట్టానో ఆ రోజున ఆ తేదీని స్వాతంత్రం వస్తుందో చూసుకో అన్నాడు. సరిగ్గా ఆగస్టు 15 వచ్చింది ఆయన చెప్పినట్టే. వాళ్ళ దివ్య దృష్టి అది. అంచేది ఇప్పుడు ఎవరు వీరులు ఎవరు కాదు అంటే ఎవరిని అంటాం? బలిదానం చేసిన వాళ్ళు ఉన్నారు. బలిదానం చేసిన దాని ఫలితాన్ని తర్వాత ప్రధానమంత్రి ఇత్యాది పదవుల రూపంలో అనుభవించిన వాళ్ళు ఉన్నారు. ఆ పదవుల్లో ఉండి కూడా త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ పదవుల్లో ఉన్నప్పటికీ అంతకు ముందుకి చాలా తేడాగా ప్రవర్తించి వీళ్ళైనా స్వాతంత్ర సమరయోధులు అనిపించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. స్వాతంత్రంతో సంబంధం లేకుండా కేవలం సమాజ సంస్కరణ కోసం కృషి చేసి పోన్లే, స్వాతంత్రం వచ్చాక నిలబెట్టుకోవాలంటే మనకి మంచి సమాజం ఉండాలి కదా. ఇన్ని కులాల మధ్యలో, ఇన్ని మతాల చిచ్చులో, ఇన్ని వర్గాలు, వర్ణాలు, స్త్రీ పురుష భేదాలు ఇలా ఉన్న సమాజంలో స్వాతంత్రం వస్తే మాత్రం ఏం చేసుకుంటాం? కొట్టుకు చావడం తప్ప. ఇప్పుడు ఏదో తిట్టుకుందికైనా ఒక బ్రిటిష్ వాడు ఉన్నాడు, తర్వాత మనమే తిట్టుకోవాలేమో, ఇంకా తిట్టడానికి ఇంకోటి ఉండడు కదా. అందుకని ఈ ముందు సమాజ సంస్కరణ ముఖ్యం అని భావించిన మహానుభావులు ఉన్నారు.
ఇందులో ఎవరు వీరులు అంటాం, ఎవరిని కాదంటాం, ఎవరిని సంస్మరించుకుంటాం, ఎవరిని విస్మరిస్తాం? సాధ్యమా ఇది? అందుకే మన పురాణాల్లో ఓ మాట చెబుతారు. ఆ పురాణాల నుంచి దేశభక్తికి సంబంధించినటువంటి సాహిత్యంలో ఒక ఉటంకింపు కనపడుతుంది, ఒక ఉదాహరణప్రాయమైన శ్లోకం. అనుక్తాయే భక్త హరిచరణ సంసక్త హృదయాక, అనుక్తాయే భక్త హరిచరణ సంసక్త హృదయాక, అవిజ్ఞాత వీరా అధిసమరముద్వస్తరిపవక, అవిజ్ఞాత వీరా అధిసమరముద్వస్తరిపవక, మహాత్మానః సంతో మహాత్మానః సంతో భువిసతి ఏ చ పరా, మహాత్మానః సంతో భరత భువి ఏ సంతి చ పరా అంటారు. భగవద్భక్తులు అంటే మనం కొంతమందిని చెబుతాం, ప్రహ్లాదుడు అంటాం. ఓ ద్రౌపదీదేవిని రక్షించాడు, ఆవిడ భక్తురాలు అంటాం. ఆ రక్షించినప్పుడే ఆవిడ భక్తి. తర్వాత ద్రౌపది కృష్ణుని స్మరించిందా లేదా మనకి తెలియదు, పాండవులకి తెలియదు. గజేంద్రుని భక్తుడు అంటాం, ఆయన కూడా ఆపదొచ్చినప్పుడే స్మరించాడు. ప్రహ్లాదుడు ఆపదొచ్చినప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి స్మరిస్తూనే ఉన్నాడు. ఇందులో ఎవరిని అవునంటాం, ఎవరిని కాదంటాం, కానీ మనకి భగవద్భక్తులు ఉండగానే తెలుసున్న 4-5 పేర్లు చెబుతాం. కుచేరుడు అంటాం, ధ్రువుడు అంటాం, రకరకాల పేర్లు ఏవో చెబుతాం. అందుకే శ్లోకకర్త ఏమంటున్నాడంటే విచిత్రంగా, మీరు తెలుసున్న వాళ్ళు ఎంతమందయ్యా, మీరు చెప్పుకునేది ఎంతమంది గురించి, అసలు మీ పరిజ్ఞానం ఎంత, మీ దగ్గర ఉన్న సమాచారం ఎంత, దాన్ని మీరు గుర్తుపెట్టుకోవడానికి మీకున్న జ్ఞాపక శక్తి ఎంత. అనుక్తా ఏ భక్త హరిచరణ సంసక్త హృదయా, భగవద్భక్తులై భగవత్పాదాల మీద మనస్సు లగ్నం చేసి జీవితమంతా శరణాగతి చేసి భగవంతుడికి అంకితమైపోయిన వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారయ్యా, నీకేమైనా లెక్కకేమైనా అర్థం ఉందా అన్నాడు. అలాగే అవిజ్ఞాత వీర అధిసమరముద్వస్తరిపవక, శత్రువులను జయించడం కోసం ధర్మం కోసం పోరాడి ఎంతోమంది తెలియకుండా బలైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అన్నాడు. మనం ఎప్పుడూ ప్రధానమైన వీరుల గురించే మాట్లాడుకుంటాం. భక్తులు అంటే మనం కృష్ణుడికి భక్తులు అనగానే భగవద్గీత అర్జునుడు పేర్కొంటాం. మనం అర్జునుడిని కాదు, ధర్మరాజును కూడా మించినటువంటి భక్తుడు తత్వవేత్త భీమసేనుడు అండి. చాలామందికి తెలియదు ఆ విషయం. భీమసేనుడు గొప్ప భక్తుడు, భీమసేనుడు గొప్ప తత్వవేత్త. భీమసేనుడే అనంతర కాలంలో మధ్వాచార్యులుగా జన్మించాడు, పూర్ణప్రజ్ఞాచార్యులుగా జన్మించాడు. దానికి ఆధారాలు ఉన్నాయి, ప్రమాణాలు ఉన్నాయి. మధ్వాచార్యులుగా జన్మించాడు. అందుకే మధ్వాచార్య సంప్రదాయం వాళ్ళు, ద్వైత సంప్రదాయం వాళ్ళు ఎప్పటికీ ముందు కుస్తీ పట్లు నేర్పి తర్వాత వేదాంతం నేర్పుతారు. వాళ్ళు కుస్తీ పట్లకి వేదాంతానికి సంబంధం ఏంటి, ఇది రాకపోతే అది రాదని చెప్పారు వాళ్ళు. వాళ్ళ పద్ధతి వాళ్ళది. ఎందుకంటే భీమసేనుడు వ్యవహారం వాళ్ళు. ముందు కుస్తీ పట్లు నేర్పుతారు వాళ్ళు, తర్వాత వేదాంతం నేర్పుతారు. శారీరకంగా ఆరోగ్యంగా దృఢంగా లేనివాడు, శత్రువుని ఎదుర్కోలేనివాడు, బయట శత్రువులనే ఎదుర్కోలేనివాడు లోపల శత్రువులనే ఎదుర్కొంటాడు. లోపల శత్రువులు చాలా బలమైన వాళ్ళు. ముందు బయట శత్రువును గుద్దే సామర్థ్యం ఉండాలి కదా. నీకు కుస్తీ పట్లు వస్తేనే వేదాంతం చెబుతామని చెప్తారు. మధ్వ సంప్రదాయంలో ఇప్పటికి ఉంది అది. వాడు హనుమంతుణ్ణి భీముణ్ణి ప్రధానంగా ఆరాధిస్తారు. ప్రథమాన్ హనుమాన్, ప్రథమ జన్మ హనుమంతుడు, ద్వితీయో భీమసేనక, రెండోవాడు భీమసేనుడు, తృతీయ పూర్ణ ప్రజ్ఞాస్తు భగవత్ లక్ష్య సాధక అంటారు. మొట్టమొదటివాడు హనుమంతుడు మా సంప్రదాయంలో, రెండోవాడు భీమసేనుడు, మూడోవాడే మధ్వాచార్యులు పూర్ణ ప్రజ్ఞాచార్యులు. మాకు కావలసింది ఇదే, మా సంప్రదాయం ఇది. వీళ్ళంతా భగవత్ కార్య సాధక అన్నారు. వీరు భగవంతుడు చరిత్రలో నేరుగా కనపడరు, మీకు మధ్యలో ఎక్కడో ప్రవేశిస్తారు, కానీ ఆ కార్య సాధనలో చాలా కీలకమైన పాత్ర వహిస్తారు అన్నారు. రామాయణంలో హనుమంతుడు అంతే, భారతంలో భీమసేనుడు అంతే, భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో మహానుభావుడు మధ్వాచార్యులు కూడా అంతే. మధ్వాచార్యుల విగ్రహం ఎక్కడైనా ఉంటే ఫోటో కానీ మీరు చూడండి, కృష్ణ విగ్రహాన్ని ఇలా పెట్టుకుని ముద్దాడుతూ తన్మయావస్థలో ఉంటాడు. ఆయన ఏడు చేస్తూ ఉంటాడు కృష్ణుడిని పట్టుకుని, ఇలాగ ఈ విగ్రహం లేకపోతే నేను లేనంటాడు. అంచేత మనం విగ్రహారాధన సంప్రదాయంలో పవిత్ర దేవాలయ సంస్కృతిలో ఉన్నవాళ్ళం. దేవాలయంలో దేవుణ్ణి ఎలా ప్రేమించాలో కూడా నేర్చుకోవాలి. ఎలా పూజించాలో కాదండి, ఎలా ప్రేమించాలో నేర్చుకోవాలి. దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడి గుళ్ళో నగలు పోయాయంటే మన ఇంట్లో నగలు పోయినంత గొడవ చెయ్యాలి. అంతేగాని తన నగలే కాపాడుకోలేనివాడు మా అన్నయ్యం కాపాడుతాడని మెట్టవాదంతా మాట్లాడటం కాదు. ఇక్కడ నేను నగలు పెట్టమని ఆయన అడగలేదు, కాపాడుకుంటానని చెప్పలేదు. దేవుడు ఉన్నదేమో ఆయన నగల బయట లోపల నగలను బయట చెప్పులు కాపాడుకోవడానికే.
ఒక 1000 మంది గుళ్ళోకి వెళ్ళి చెప్పులు వదిలేస్తారు. ఇవన్నీ దేవుడు చూస్తూ కూర్చుంటాడా? నా భక్తుల చెప్పులు పాపం ఇక్కడ వదిలేసారని ఇంకేం లేదా ఆయనకి పని వేరే. నువ్వు పెట్టిన చెప్పులు నువ్వే కాపాడుకోవాలి, నువ్వు పెట్టిన నగలు కూడా నువ్వే కాపాడుకోవాలి. ఆయనకు అనవసరమైన విషయం. మన ఇంట్లో మన నగలు ఏమన్నా పోతే 1/2 తులం బంగారం పోయినా సరే 6 నెలలు గొడవెట్టేస్తాం. ఇక్కడ దేవుడి గుళ్ళో నగలు పోయాయనుకోండి, దేవాదాయ శాఖ పూజారి గారు ఏవో చైర్మన్ ఏవో చెప్పేస్తాం, వదిలేస్తాం అంతే. దేవుణ్ణి ప్రేమించాలి, పూజించడం కాదండి. ఆకులు పువ్వులు వేసి పూజించేసి మన పని అయిపోయిందనడం కాదు. ప్రేమించాలి. ప్రేమిస్తే దేవుడు ఆస్తుల కోసం కూడా దెబ్బలాడతాం మనం. అప్పుడే దేవాలయ సంస్కృతి నిలబడుతుంది, అప్పుడే హిందూ ధర్మము నిలబడుతుంది. దీన్ని మధ్వాచార్య మహానుభావుడు ఎలా నిరూపణ చేశాడు అంటే, కృష్ణ విగ్రహాన్ని ప్రేమించడం ద్వారా ఇది లేకుండా నేను కూర్చోను, ఇది లేకుండా నేను మాట్లాడను, నాకు ఈ విగ్రహం సర్వం అని చెప్పాడే. విగ్రహారాధన చేస్తే అలా చెయ్యాలి. ఊరికే పట్టుకుని మన కోరికల కోసం ప్రార్థించడం కాదు. నాకు ఏ కోరిక లేదు కృష్ణ పరమాత్మ, నిన్ను ప్రేమించడం తప్ప అన్నాడు ఆయన. గోపికలందరూ ఎంత ప్రేమించారో మధ్వాచార్య ఒక్కడు అంత ప్రేమించాడు. ఇలాగ అవిజ్ఞాతా వీరా అనుక్తాయే భక్త హరిచరణ సంసక్త హృదయా. భీమసేనుడు లాంటి భక్తులు మనకి చరిత్రలో పైకి కనపడనట్టే, అలాగే అవిజ్ఞాతులైనటువంటి వీరులు ఎంతోమంది స్వాతంత్ర సమయంలో బలైపోయారు. ఇవాళ నాగేంద్ర ప్రసాద్ గారు తన ఉపన్యాసం ద్వారా, సహదేవుడు గారు ప్రభృతులు వారందరూ వారి ఉపన్యాసాల ద్వారా మనకి వికాస భారతి కార్యకర్తల ద్వారా కరపత్రాల ద్వారా తెలియజేస్తున్న అంశం ఏమిటి అంటే, వీళ్ళ గురించి ఇక్కడ మనం వింటున్న వాళ్ళందరం ఇంటి దగ్గర మన పిల్లలకి చెప్పాలి ఈ విషయాన్ని. ఇవాళ మనం ఇంత స్వాతంత్రాన్ని స్వేచ్ఛని అనుభవించి ఎవరిని తిట్టినా పర్వాలేదు, ఎవరినేమన్నా పర్వాలేదు అన్న ధోరణిలోకి మనం వెళ్ళిపోయి మనకింత విపరీత స్వేచ్ఛ వచ్చి స్వేచ్ఛ దుర్వినియోగం కూడా అయిపోతుంది. అంటే అసలు స్వేచ్ఛ ఉంటే కదా వినియోగానికి దుర్వినియోగానికి ఏదైనా. ఆ స్వేచ్ఛే లేని రోజులు చాలా ఉన్నాయ్యా. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఒక్క రాత పత్రికలో రాసినందుకు భయంకరమైన శిక్షలు వేశారు, కాలాపానీ జైల్లో పెట్టి. ఒక్క రాత. ఆ రోజుల్లో ఉన్న పత్రికలెన్ని, అందులో రాసే రాత ఎంత, దాన్ని చదివేవాడెవడు, అసలు చదువు ఎంతమందికి వచ్చు, ఇంతకీ చదువు ఎంతమందికి వచ్చు, ఎవరు చదువుతారు? వీళ్ళ పరువు పోయేది ఎక్కడ? ఏమీ పోని రోజుల్లోనే అదిగో మా గురించి వ్యతిరేకంగా పత్రికల్లో రాస్తావా అని భయంకరమైన శిక్షలు వేశారండి దేశభక్తులకి. ఇవాళ చదువు రానివాడు ఎవడు లేడు. విద్యావంతులు ఉన్నారో లేదో నాకు అనుమానం, కానీ చదువు లేనివాడు ఎవడు లేడు. అందరికీ డిగ్రీలు ఉన్నాయి. ఎవరికి చదువు వచ్చునంటే ఎవరికీ తెలియదు. డిగ్రీలు మాత్రం అందరికీ ఉన్నాయి. థర్మామీటర్లో 104 ఉంటాయి, మన వాళ్ళకి ఇంకా ఎక్కువ డిగ్రీలు ఉన్నాయి. డిగ్రీలు పైగా శుభ్రంగా ప్రభుత్వం వారే బట్టలు ఇచ్చి అన్నం పెట్టి చదువులు ఫీజులు కూడా కట్టేసి పాకెట్ మనీ అన్ని రకాల ఇచ్చి చదివిస్తున్నారు హాయిగా. వాడు చదివినా చదవకపోయినా సరే. పైగా 75% హాజరు ఉండాలని కూడా అడగకూడదు. వాడు రాడు, అత్తారింటికి అల్లుడు వచ్చినట్టు వస్తాడు అంతే. వాడికి ఇష్టమైతే వస్తాడు, లేకపోతే లేదు. వాడు డబ్బులు వాడికి ఇచ్చేయాలి. లేకపోతే వెనకాల వాడి సంఘం వాళ్ళు వాడుకు ఉంటారు గొడవ చేయడానికి. వాడు చదవలేదేమీ అని ఎవడు గొడవ చేయడు, వాడు బాగుపడలేదే అని ఎవడు, మా వాడికి డబ్బులు ఇవ్వలేదే అని మాత్రం గొడవ చేసేస్తారు. స్వాతంత్రాన్ని ఎందుకు కాపాడుకోవాలో దయచేసి ఆలోచించుకుందాం. ఏది అడ్డమవుతుందో కూడా ఆలోచిద్దాం. వర్గపరంగా, వర్ణపరంగా, కులపరంగా, మతపరంగా, స్త్రీ పురుష భేదం పరంగా ఏర్పడిన విభేదాలన్నీ ఇవాళ 75 ఏళ్ల స్వాతంత్రాన్ని మింగేస్తున్నాయండి. వ్యక్తికి స్వాతంత్రం ఉందని అనుకోవద్దు మీరు. సత్యం గురించి, ధర్మం గురించి ఎవడైనా మాట్లాడితే వాడిని వేటాడి వేధిస్తున్నాయి. ఇవాళ స్వాతంత్రం ఉందంటారా లేదంటారా? అంచేత మనకి మనమే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇటువంటి సభకి దైవభక్తి, దేశభక్తి ఉండే సభకి మనం వచ్చామంటే మన కులాన్ని, మన ప్రాంతాన్ని, మన వర్ణాన్ని, మన వర్గాన్ని, అసలు మన శరీరాన్ని సైతం మర్చిపోగలిగిన వాళ్ళమే ఇక్కడ కూర్చోవాలండి. అటువంటి వాళ్ళకి నమస్కారం. అది కావాల్సింది ఇక్కడ. అవిజ్ఞాతాయే వీర అధిసమరముద్వస్తరిపవ. శత్రువుల్ని చంపడం కోసం, పారద్రోలడం కోసం బలైపోయి అజ్ఞాతంగా బలిదానాలు చేసిన వాళ్ళు మహానుభావులు ఎంతోమంది ఉన్నారు, ఎవరికి తెలుసు అన్నాడు. అలాగే భరతభువియే సంతి బేసంతి చపరే. ఇటువంటి వీరులు మహానుభావులైన వాళ్ళు, మహాత్మాన సంత సాధుపురుషులైన వాళ్ళు, సంత మహాత్మాన మహాత్ములైన వాళ్ళు భరతభూమిలో ఉన్నారు. అంతేకాదు ఈ శ్లోకం గొప్పతనం భరతభూమిలోనే కాదు, అనేక దేశాల్లో ఉన్నారు. ఆయా జాతి స్వాతంత్రాల కోసం బలిదానాలు చేస్తున్న వాళ్ళు లేరా? ఇవాళ ఉక్రెయిన్లో మొత్తం జాతి బలైపోతుందండి వాళ్ళ స్వాతంత్రం కోసం. వాళ్ళదేమైనా సామాన్యమైన సమరమా? వాళ్ళదేమైనా సామాన్యమైన సమరమా?
చూస్తూ చూస్తూ ఇన్ని దేశాలు ఉండి కూడా ఎవరి వ్యూహాలు వారుకుండి ఎవరూ ఏం చేయలేకపోతున్నారే. రేపో మాపో ఆ ఉక్రెయిన్ అనే పావురం ఎగిరిపోతుందండి, అనుమానం లేదండి. అయిపోయింది. ఇవాళ కీవు భస్మం, రేపొద్దున ఇంకో లావు భస్మం, మొత్తం అయిపోయినట్టే. ఒక దురహంకార సామ్రాజ్యవాది చేతుల్లో మొత్తం దేశం నాశనంగా పోతుంది. మీరు ఆశ్చర్యపోతారు. ఈవేళ మన దేశాన్ని మనం కాపాడుకుని చుట్టుపక్కల దేశాల పట్ల మనం జాగ్రత్తగా ఉండకపోతే బర్మా, చైనా వాడు ఎప్పటికే రుణాల రూపంలో శ్రీలంకను ఆక్రమించేయడానికి సిద్ధంగా ఉన్నాడు. 5.5 లక్షల జనాభా కూడా లేదు మాల్దీవులు దేశం. అంటే మా కాకినాడలో సగం, అది కాకినాడలో ఉన్నారు 10 లక్షల జనాభా. కాకినాడలో సగం మాల్దీవులు అంటే. దానికి ఒకడు అధ్యక్షుడు, ఒకడు ప్రతిపక్షం. వీడు వాడిని జైల్లో పెట్టాడు, వాడు వస్తే మళ్ళీ వీళ్ళు జైల్లో పెడతాడు. ఇది చరిత్ర, ప్రపంచ చరిత్ర. ఇందుకే ఒళ్ళు మండి శ్రీశ్రీ అన్నాడు, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం దరిద్రులను కాల్చుకు తినడం అన్నాడు. రణరక్త ప్రవాహ సిక్తం, నరజాతి చరిత్ర సమస్తం రణరక్త ప్రవాహ సిక్తం అన్నాడు. ఏ సిద్ధాంతమైనా అలాగే తగలబడిందండి. చివరికి సామ్యవాదం కూడా సామ్రాజ్యవాదంలోకి వెళ్ళిపోయింది. రష్యాను సామ్యవాదమే, చైనాను సామ్యవాదమే. ఇవాళ కాదంటే కుదరదండి. ఆ ఫలితాలే ఇలా వచ్చేయండి, ఆ సిద్ధాంతాల వల్ల ఈ ఫలితాలు వచ్చేయండి. సామ్యవాదులు విచిత్రంగా ఏం మాట్లాడతారు అంటే, వైదిక ధర్మం చాలా పవిత్రమైందండి, వేదాల్లో మంచిగా ఉన్నాయండి, శాస్త్రాలు బాగున్నాయండి అంటే, అబ్బే లేవండి, అవన్నీ బాగుంటే ఇలా ఎందుకు ఉంటాయండి, ఇన్ని కులాలు ఇన్ని వర్గాలు అందులోనే కూళ్ళుందండి అంటారు. ఇవాళ రష్యా, చైనా సామ్రాజ్యవాదం పేరు మీద అంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయంటే ఆ సిద్ధాంతంలోనే లోపం ఉందా లేదా అనుమానమా? మా దగ్గరికి వచ్చేసరికి ఒక వాదమా, మీ దగ్గరికి వచ్చేసరికి ఇంకో వాదమా? వైదిక ధర్మాన్ని అనుసరించిన ఏ దేశము కూడా ఇంతవరకు మరో దేశం మీద దండయాత్ర చేయలేదండి, పూర్తి శాంతి కాముకంగా. ఈ దేశాన్ని ఏ పార్టీ అయినా పరిపాలించుగాక, ఏ ప్రధానమంత్రి అయినా ఉండుగాక, 47 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది మొదలు ఈరోజు మనం మాట్లాడుకునే 2022 ఏప్రిల్ 17వ తేదీ వరకు భారతదేశం ఏ ఒక్క దేశం మీద దండయాత్ర చేయలేదండి. 47లో కానీ, 62లో కానీ, 65లో కానీ, 71లో కానీ, 2000లో కానీ, కార్గిల్లో కానీ, ఎక్కడ కానీ ఏం వచ్చినా మనమే తట్టుకుని ఎదుర్కొన్నాం తప్పితే మనం దాడి చేయలేదండి. భారతదేశ ప్రభుత్వాలకి నమస్కారం, అందరూ ప్రధానమంత్రులకు నమస్కారం, ఈ దేశ శాంతికాముక సిద్ధాంతానికి నమస్కారం. ఇది మనం చరిత్రని విస్మరించకూడదు, గుర్తు చేసుకోవాలి. ఎప్పుడూ చరిత్రను మనం చెరిపెయ్యలేం, కానీ మరో చరిత్ర సృష్టించగలం. అది గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తిగత జీవితాలకు కూడా ఇది వర్తిస్తుంది. చాలామంది మనలో ఏమనుకుంటారంటే, ఓ 40-50 ఏళ్ళు వచ్చేసరికి జీవితంలో అనుకోని ఘట్టాలు కొన్ని జరిగాయి అనుకోండి, వ్యక్తిగతంగా ఏవో లోపాలు దోషాల వల్ల ఉద్యోగాలు పోవడం, సంసారాలు విఫలమవడం, ఇలా ఏదో రకరకాలుగా ఏమైనా వచ్చాయనుకోండి ఇబ్బందులు, పిల్లలకి ఏవో నష్టాలు కలగడం, కృంగిపోతాడు మనిషి. కృంగిపోయి అనుకుంటాడు, నేనేమీ సాధించలేను, నాకేమిటో 10 ఏళ్ళుగా ఇలాగే జరుగుతున్నాయి, నా ఉద్యోగం పోయింది, నా సంసారం కూడా ఇబ్బందులు ఉంది, నేను అప్పుల పాలైపోయాను, పిల్లలు కూడా నన్ను మెచ్చుకోవడం లేదు, ఇలాంటి వాడికి పుట్టేవేమిట్రా అనుకుంటున్నారు, వీధిలో కడితే గౌరవం లేదు, నా బతుకు ఇంతేనా అనుకుంటాడే. ఈ కృంగిపోతున్న మనిషి ఆలోచించవలసిన విధానం, దానికి వైదిక ధర్మం చెబుతున్న ఓదార్పుపూర్వకమైన సమాధానం ఏమిటంటే, నాయనా నీ చరిత్రను నువ్వు మార్చలేవు, కానీ మరో చరిత్ర సృష్టించగలవు, గుర్తుపెట్టుకో, మరో చరిత్ర సృష్టించగలవు. అప్పుడు వ్యక్తిగత దుఃఖాన్ని నుంచి కూడా మనం బయటపడతాం. జరిగిన దాన్ని అలా పక్కన పెట్టి, దాన్ని నువ్వేం మార్చలేవు కదా, అయిపోయింది కదా, మార్చలేని దాని గురించి ఆలోచించడం ఎందుకండి? ఇవాళ పటేల్ ప్రధానమంత్రి అయితే బాగుండేది అని మనం అంటాం. ఇప్పుడు పటేల్ని తీసుకురాలేం, ప్రధానమంత్రిని చేయలేం, కానీ ఉన్న పటేల్ని కాపాడుకుంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. చరిత్రను మనం మార్చలేం, కానీ మరో చరిత్ర సృష్టించగలం ఖచ్చితంగా. ఇది వ్యక్తి జీవితానికి, ఒక దేశ జీవితానికి కూడా ఇది వర్తిస్తుంది. ఇది మనం దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే అవిజ్ఞాతులైనటువంటి వీరులు ఎంతోమంది ఉన్నారు, ఒకరు అనవలసిన అవసరం లేదండి. రెండవది, ఈవేళ మనం ప్రధానంగా సంస్మరించుకుంటున్న వీరులలో గాంధీ గారి నాయకత్వంలో అహింసా మార్గంలో నడిచిన వారు ఉన్నారు. హింసాయుతమైన మార్గాల్లో ఆయుధాలు చేపట్టి కుటుంబ సభ్యులతో సహా బలైపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రధానంగా హింసాత్మకంగా ఆయుధాలు పట్టిన వారే ఉన్నారు. వారిని ఎందుకు సంస్మరించుకోవాలి? హింస ప్రధానమా, అహింస ప్రధానమా? ఏది భారతీయ సిద్ధాంతం? ఏది హిందూ ధర్మం చెబుతోంది? ఏది రామాయణ భారతాలు చెబుతున్నాయి? వైదిక ధర్మం అంటే ఏమిటి?
అహింస హింస చాలా కీలకమైన చర్చ అండి ఇది. ఏదో దాటేసే వ్యవహారం కాదండి. చాలా స్పష్టంగా భారతంలో అరణ్య పర్వంలో ధర్మవ్యాధుని కథలో ధర్మవ్యాధుల చేత చెప్పిస్తాడు వ్యాస మహర్షి. దాన్ని మన ఒంగోలుకు చెందినటువంటి ఎర్రాప్రగడ రాసిన అరణ్య పర్వ శేషంలో పద్య రూపంలో చెబుతాడు. హింసకి అహింసకి తేడా ఏమిటి, మనిషి దీన్ని అనుసరించాలి. హింససేయని వాడు లేడి జగమున ఉర్విజనులెల్ల తమ తమ ఓపినంత హింస తెరవున కెడగల్గి ఏగవలయు ఉర్విజనులెల్ల తమ తమ ఓపినంత హింస తెరువున కెడగల్గి ఏగవలయు అదియచూవే అహింసనానతిశయిల్లు అదియచూవే అహింసనానతిశయిల్లు. హింస చేయని వాడు లేడి జగమున. అహింస గురించి మాట్లాడడం చాలా తేలికండి. చీమను చంపడం దోషం, దోమను చంపడం దోషం అని మాట్లాడడం చాలా తేలిక. ఆ మాటలకు చప్పట్లు కొట్టేవాళ్ళు ఉంటారు. అయ్య బాబో ఎంత కరుణామయుడండి అంటారు ఖచ్చితంగా. ఈయన చెప్పులు వేసుకోకుండా రోడ్డంతా నడవమనని చూద్దాం. నోరిప్పి మాట్లాడొద్దని చెప్పండి. నోరిప్పితే లోపలికి పురుగులు పోతాయి. మంచినీళ్ళు తాగితే మంచినీళ్ళు క్రిములు ఉన్నాయి. చెప్పులు వేసుకోకుండా నడిస్తే కాళ్ళ కింద జీవులు చచ్చిపోతున్నాయి. చెప్పులు వేసుకుని నడిస్తే చెప్పుల కింద ఇంకాస్త ఎక్కువ చచ్చిపోతాయి. ఏం చేస్తావు, మానేస్తావా? అందుకే వైదిక ధర్మం ఎప్పుడు ఆచరణాత్మకంగా మాట్లాడుతుంది, అసాధ్యమైన విషయాలు మాట్లాడద్దు. పెళ్లి చేసుకోకండి, జగన్ మిథ్యా కదా, ప్రపంచమంతా లేదు కదా, స్త్రీ పురుష సంబంధాలన్నీ వదిలేయండి, అన్నయ్య అక్కయ్య అని పిలుచుకోండి. కొంతమంది చెబుతున్నారు ఇవాళ పెళ్ళి అయిన వాళ్ళని కూడా కూర్చోబెట్టి అన్నయ్య అక్కయ్య, పెళ్లి చేసుకోవడం ఎందుకు, పని లేక ఇంకా అసాధ్యమైన మాటలన్నీ చెప్పి దోషుల్ని చేయడం అండి. అక్కడ వీళ్ళు అలా ఉండలేరు. అన్నయ్య అక్కయ్య అని పిలుచుకుంటే పాపాత్ములు అవుతారు. ఇక్కడ గిల్టీ కాన్షియస్ని పెంచేస్తున్నారండి. ఇటువంటి దిక్కుమాలిన సిద్ధాంతాలను వైదిక ధర్మం అంగీకరించదు. ఏది ఆచరణీయం, ఏది మనిషి చెయ్యగలడు, సాధ్యమా కాదా, సాధ్యం కాకపోతే వదిలేద్దాం. మనకు కాదు, మహావిష్ణువుకైనా సాధ్యం అవ్వాలా వద్దా? సాధ్యం కాదు ఎందుకంటే మాట్లాడడం. సాధ్యం కావడం కాకపోవడంలో ఉండే ఇబ్బందులు ఏమిటో చూద్దాం, దానికి పరిష్కారం వెతుకుదాం. ఎలాగూ సాధ్యం కాదంటే వదిలేద్దాం. ఇదే వైదిక ధర్మం. అందుకే ఆచరణాత్మకత. ఆ ఆచరణాత్మకతతో ధర్మవ్యాధుడు ఏమంటున్నాడు అంటే, కౌశికుడు అనేటువంటి బ్రాహ్మణుణ్ణి, యువకుణ్ణి, పండితుడిని కూర్చోబెట్టి మాంసం అమ్ముకునేటువంటి కౌశికుడు చేసినటువంటి ఉద్బోధ ఇది. ఏ కులం గొప్పదో మీరే నిర్ణయింతురుగాక, ఏ కులం గొప్పదో మీరే నిర్ణయింతురుగాక. పుట్టుకను బట్టి గొప్పతనాలు ఉండవండి. మన అజ్ఞానాన్ని విడిచిపెట్టాలి, జ్ఞానాన్ని బట్టి ఉంటాయి. నువ్వు ఏ కులంలో పుట్టినా, ఏ ప్రాంతంలో పుట్టినా, ఎంత భ్రష్టులైన తల్లిదండ్రులకు పుట్టినా సరే నువ్వు మహావిద్వాంసుడు అయ్యే అవకాశం ఉంది, అవకాశం ఉంది. నువ్వు ప్రయత్నం చేయాలి. మా అమ్మ నాన్న ఎలాంటి వాళ్ళు, నా కులం ఎలాంటిది, నా ప్రాంతం ఎలాంటిది, నాకు ఎంత చెప్పినా రాదు, అదిగో వాళ్ళు ఎవరికో పుట్టుకతో వచ్చేస్తూ, అలా ఎవరికీ రాదండి. ఇది అజ్ఞానం. గర్వంతో ప్రచారం చేసుకునే విధానం తప్పితే అలా ఎవరికీ రాదండి. కష్టపడితేనే వస్తుంది. 40 ఏళ్లుగా రోజుకు 10 గంటలు చదివి 325 అష్టావధానాలు, 10 శతావధానాలు, 1000 మంది విద్వాంసులను కూర్చోబెట్టి 21 రోజుల్లో 1000 పద్యాలు చెప్పి, తిరిగి ఒకే రోజున 1000 పద్యాలు అప్పగించి 20 పుస్తకాలు ప్రచురించి, సాగరఘోష అనే మహాకావ్యం రచించి 15 ఏళ్లుగా ప్రవచనాలు మోత పెట్టి చెబుతుంటే ఇప్పటికి వచ్చిందండి ఈ బెళ్ళ. అంతా పైనుంచి వచ్చింది. పైనుంచి ఏమి రాదండి. వాటర్ ట్యాంకులోంచి నీళ్లు కూడా రావట్లేదు. పైనుంచి ఏమొస్తాయండి? చాలా తేలిగ్గా కబుర్లు చెప్పేస్తారండి. కష్టపడిన విధానం చెప్పడానికి వీల్లేదండి ఈ దేశంలో. అంతా ఎవరి అనుగ్రహం వల్ల వచ్చిందని చెప్పాలండి. అంటే అబద్ధం ఆడాలి. అదొక అతి వినయం. నిజానికి కష్టపడింది చెప్పనివ్వరండి అసలు అవండి. కష్టపడితే వస్తుంది ఏంటండి? ఇదో దీర్ఘమాన సిద్ధాంతం. ఇక్కడ కష్టపడితే రాకపోవడం ఏంటే? ఏం కష్టపడతావు చెప్పు, ఎదురాడదో చెప్పు. ప్రతిదానికి కష్టపడితే వస్తున్నాడు. నీకు అర్హత లేనివి కొన్ని ఉంటాయి, ఎందుకంటే అవి మన వల్ల ఏవి కావు. ఇదేమిటిది? నా బొట్టుగాండ పట్టుకుని మీరేమో 6 చక్రాల ట్రాక్టర్ ఉంది, మీరు నడపండి. నా వల్ల కాదు అది. ఇంకో జన్మ ఎత్తినా కాదు. నాకు నడపడం తెలియదు, మాట్లాడడమే తెలుసు. నాకు గట్టిగా 4 మెతుకులు తినడమే తెలియదు. నాకు మధ్యాహ్నం భోజనం చేస్తున్నాను, రాత్రి మానేశాను. నన్ను మొత్తం శుభ్రంగా తద్దినం భోజనం పెట్టి తినమంటే నా వల్ల కాదు ఇది. మాట్లాడమంటే మాట్లాడతాను. ప్రతి మనిషికి సాధ్యమయ్యేవి కొన్ని ఉంటాయి, కానీ ఉంటాయి. దాని కులాన్ని బట్టి ఉండవు, అవి మతాన్ని బట్టి ఉండవు, ప్రాంతాన్ని బట్టి ఉండవు, స్త్రీ పురుష భేదాన్ని బట్టి అసలే ఉండవు. పురుషుడికి సాధ్యమయ్యే ప్రతిదీ స్త్రీకి కూడా సాధ్యం అవుతుంది. వాళ్ళు పోలీసుల్లో చేరారు, సైన్యంలో చేరారు, కండక్టర్లుగా ఉన్నారు, కలెక్టర్లుగా ఉన్నారు, అన్ని రంగాల్లో విజయం సాధిస్తున్నారు మహిళలు. సాధ్యం కాదని ఎలా అంటారండి? మహిళలు తక్కువగా ఉన్నారు, అందుకే చప్పట్లు కొట్టట్లేదు అవడం.
మీకు మీరైనా కొట్టకపోతే ఎవడో కొట్టడమ్మా. అన్ని రంగాల్లో సాధిస్తున్నారు హాయిగా. ఇంకా ఏమిటో తక్కువ ఏం తక్కువ? అంగీకరించగలగాలి మనం. కృషిని బట్టి ఉంటుంది. కృషితో నాస్తి దుర్భిక్షం. ఇది అందుకే ధర్మవ్యాధుడు స్పష్టంగా చెప్పాడు. హింస చేయని వాడు లేడి జగమన. హింస చెయ్యను అని ఎవడన్నా అంటే ఇంతకంటే అబద్ధాలు కోరి ఇంకొకడు లేడన్నాడు. విగ్రహారాధన నేను చేయట్లేదు అంటే ఇంతకంటే అబద్ధాలు కోరి ఇంకొకడు లేడు. అనుమానం ఎలా? అసలు నీ ప్రార్థనా మందిరమని ఏ రూపంలో నువ్వు కట్టినా విగ్రహారాధన చేస్తున్నట్టే లెక్క. అది ఎందుకు కట్టావు చెప్పు. గాలిలో ఉన్నాడు దేవుడు, ఆకాశంలో. మరి నీకు మందిరం ఎందుకయ్యా? పని లేక మనై ఏం లేదు. మనం చేసే విగ్రహారాధన వాడికి నచ్చదు. వాడి విగ్రహం దగ్గరికి వెళ్ళి మనం జంట పెట్టగా ఓహో అంటాడు. ఇక్కడ చప్పట్లు కొట్టి ఇక్కడ మంచిది. ఇది విగ్రహాల మధ్యలో భేదం. ఇక్కడ విగ్రహారాధన నీకు విగ్రహం అంటే దేవుడు గుళ్ళో బొమ్మేనా? కట్టిన వాసి మందిరం ఏమవుతుందండి? అది విగ్రహం కాదేమిటి? ఏదో సింబల్ పెట్టావు, జెండా పెట్టావు, ఫోటో పెట్టావు, అవన్నీ విగ్రహాలు. మరి తీసేయి. అసలు ఏ స్ఫూర్తి లేకుండా, ఏ జ్ఞాపకం లేకుండా మనిషి ఆరాధన చెయ్యలేడు. అసాధ్యమైన విషయం అది. ఇది గమనించింది కాబట్టే వైదిక ధర్మంలో విగ్రహారాధన పెట్టారు హాయిగా. మీరు ఏ రూపంలోనైనా ఆరాధించుకోండి. కావాలంటే ఇంకా కొత్త దేవతను పుట్టించండి, మేము నమస్కారం చేస్తాం హాయిగా, అభ్యంతరమే లేదు. అందరూ దైవస్వరూపాలే. హిందూ ధర్మంలో ఇంతమంది దేవతల్ని మనం ఒకే దేవుణ్ణి ఇన్ని రూపాల్లో ఎందుకు ఆరాధిస్తాము అంటే, ఆ రూపాలన్నీ దేవుడైనప్పుడు ఈ రూపం మాత్రం దేవుడు కాదా అని భక్తుడు కూడా గ్రహించడానికి ఎప్పుడు ఈ భక్తుడు తానే భగవత్ స్వరూపం అని గ్రహిస్తాడో వెంటనే విగ్రహారాధన వదిలేయించండి. ఇబ్బంది ఏం లేదండి. పట్టుకోమని చెప్పలేదండి ఎవడోను. అక్కడ ఒక స్థాయి వరకే పట్టుకోమన్నారు. దాన్నే వివేకానందుడు కొంచెం పచ్చిగా చెప్పాడు, గట్టిగా అర్థమయ్యేలాగా. ఏజ్ లిమిట్ పెడితే కానీ ఎవరికీ అర్థం కాదు కదా. అందుకని 20 ఏళ్లవాడు గుళ్ళోకి వెళ్ళకపోతే తప్పు, 60 ఏళ్లవాడు పెడితే తప్పు అన్నాడు ఆయన. అర్థమైపోయిందా విషయం? మనం ఏమనుకుంటున్నాం, అసలు 60 దాటితే కానీ అప్పుడు గుళ్ళోకి వెళ్ళరుగా. 20లో 20 నుంచి వరకు పబ్బు క్లబ్బు వెళ్తాడు. గుడి ఎందుకండి వీడికి? 60 దాటాక ఇంకా చేసేది ఏం లేక పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళు ఎదురు తిరుగుతుంటే ఏం చేయాలో తెలియక వాళ్ళకి సంసారాలు ఏర్పడిపోయి వీడు అప్పుల పాలైపోయి నీరసించిపోయి వీడి మాట ఇంటో చెల్లక అప్పుడు గుళ్ళోకి వచ్చి రామ్ అని కూర్చుంటాడు. ఇక్కడ ధర్మం అప్పుడు వెళ్ళమని చెప్పలేదు. 20 ఏళ్ళప్పుడే వెళ్ళమన్నారు. 60 దాటాక మానేయమన్నారు. మానేయమంటే నాస్తికుడు వైపు కూర్చోమని కాదు. అక్కడ 60 ఏళ్ళు దాటాక గుళ్ళో ఉన్నది గుండెల్లో ఉన్నది ఒక్కటే అని గ్రహించాలయ్యా బాబు. 40 ఏళ్ళ అభ్యాసంలో కూడా చిన్న విషయం నువ్వు గ్రహించలేకపోతే ఎప్పుడు గ్రహిస్తావయ్యా? ఇంకా 80 ఏళ్ళు వచ్చినా సరే నేను గుళ్ళోకి వెళ్ళి రోజు ప్రదక్షిణాలు చేస్తా. ఎక్సర్సైజ్కి ఉపయోగపడుతుంది, వ్యాయామానికి ఉపయోగపడుతుంది, దేవుడికి చికాగ్గా ఉంటుంది. నువ్వు వెళ్ళిపోయి నీ మనవడిని పంపరాదా అంటాడు ఆయన. నీ మొహం 40 ఏళ్ల పాటు చూస్తున్నా నాకు ప్రాణం విసుగొస్తుంది, నువ్వు బావయ్యా నీ మనవడిని పంపించి అంటాడు ఆయన. ఈ 80 ఏళ్ళవాడు వెళ్ళిపోయి వాళ్ళ మనవడిని పంపిస్తే దేవుడు సంతోషిస్తాడు. ఆ తాతగారు మనవాడికి సత్సంస్కారం నేర్పాడురా, పర్వాలేదని. మనం అలా కాదండి. ఎంతసేపు ఇంకా ఏమీ చేత కానప్పుడు మంచంలో ఉన్నవాళ్ళని మీరు పరిశీలించండి ఒక్కసారి. మనుషుల మనస్తత్వాలు ఎలా ఉంటాయి? 70-80 దాటాక అనారోగ్యంతో ఉంటారు కదా. ఏదో ఏం చేస్తున్నారు మా అమ్మగారు ఉండనుకో, ఏదో రామకృష్ణం అనుకుంటున్నాం అమ్మా, అంతకంటే ఏం చేయగలం అంటే ఇంకేమైనా చేయగలిగితే ఇది మానేద్దామనే. అది మన కపట నాటకం ఎక్కడుంటుందంటే ఇక్కడ ఉంటుందండి. మాటలను సూక్ష్మంగా పరిశీలించాలి, అనగానే నమ్మేయడం కాదు. ఇక్కడ ఇంకేదన్నా చేయగలిగితే ఇది మానేద్దామనేనా? ఓ 70 ఏళ్ళ 60 ఏళ్ళ వాడి దగ్గరికి వెళ్ళి మీరు చాలా అందంగా ఉంటారండి బాబు అని. ఇప్పుడు అందంగా ఉంటే ఏం ఉపయోగం? మనకు ఎవడన్నా పిల్లనిస్తాడా అంటే ఇస్తే రెడీ. ఇస్తాడా అన్న మాట ఏమిటండి? వీళ్ళు ఆవిడ ఈ మాట అంటే ఈయనకు మంట ఎత్తదా? మరి ఈయన ఎలా అంటాడండి? మనుషుల లోపల ఆలోచనలు వేరు, బయటికి మాట్లాడేది వేరు. అందుకే మనకి క్యాన్సర్లు వస్తాయి, షుగర్లు వస్తాయి, బీపీలు వస్తాయి, అన్ని రోగాలు వస్తాయి. లోపల ఒకటి బయటకు ఒకటి, లోపల ఒకటి బయటకు ఒకటి. లోపలేమో మన ప్రతిష్ట, మన గౌరవం, బయటికి చెప్పేదేమో ఇది అందరికీ స్ఫూర్తిగా ఉండాలని ఈ పుస్తకం వేసాం. లేదు, ఈయన గొప్ప కోసం వేసుకున్నాడు ఆ పుస్తకం. ఈయన గొప్ప కోసం అది చెప్పడం ఆ విషయం. ఏదో దేశానికి ఉపయోగపడడం కోసం రాశానంటాడు. దేశానికి ఉపయోగపడడం కోసం మీరు పుస్తకం రాస్తే మీ ఇంట్లో పెట్టుకున్న దేశం అందరికీ వెళ్ళిపోతుంది. అది ఖచ్చితంగా మీరు ప్రచారం చేయక్కర్లేదు, మీరు చేయక్కర్లేదు. మనం పరిగెట్టుకుని ప్రచారం చేస్తున్నామంటే దానికి ప్రచారం కావాలి, మనకేవో అవార్డులు కావాలి, పురస్కారాలు కావాలి, ఊళ్ళో వాళ్ళు సన్మానం చేయాలి, నానా గొడవ చేయాలి. ఇది ప్రతి రచయిత, ప్రతి కవి, ప్రతివాడు ఆలోచించుకోవలసిన విషయం ఇది.
అందుకనే ధర్మవ్యాధులు చెబుతున్నాడు స్పష్టంగా, అబద్ధాలు ఆడకండి, నాటకాలు ఆడకండి, హింస చెయ్యకుండా ఎవడూ ఉండలేడు. అసలు మనం చేయగలిగింది ఒక్కటే, ఉరువిజనులెల్ల తమ తమ ఓపినంత హింస తెరువునకు ఎడగలిగి ఏగవలయు. మీ ఓపిక మేరకు ఎంతవరకు అహింసని పాటించగలరో అంతవరకు పాటించండి చాలు. అది చూవే అహింసనా అని అతిశయిల్లు. అదే అహింస, అదే అహింస. అంటే ఏమిటి? మాంసాహారం మనం ఉన్నట్టుండి మానలేం. మీలో చాలామంది మాంసాహారులు ఉండొచ్చు. నాకు ఈ జన్మకు ఆ అదృష్టం లేదు, వచ్చే జన్మలో చూద్దాం. ఈ జన్మకి మనకు పప్పు గుత్తొంకాయ కూర ఖాయం చేసేసాడు భగవంతుడు. అదే దీని ఇలా మాట్లాడుతాం. ఇంకేమైనా కక్క మొక్క యోగం ఉంటే చూద్దాం తర్వాత. కానీ మాంసాహారం విషయంలో కూడా బలవంత పెట్టి హిందూ ధర్మం మానమని చెప్పలేదండి. ఒక్కసారి ఆలోచించు, నువ్వు తింటున్న మాంసాన్ని గురించి ఆలోచించు. మానాలో అక్కర్లేదు నువ్వు నిర్ణయించుకో. ఏకస్య క్షణికా తృప్తి ఏకం ప్రాణైర్విముచ్యతే. ఏకస్య క్షణికా తృప్తి ఏకం ప్రాణైర్విముచ్యతే. అహో మాంసస్య దౌరాత్మ్యం ప్రత్యక్షమివ దృశ్యతే. ఓ మానవ, నువ్వు కోడినో మేకనో దేన్నో కొట్టేసావు కదా, ఎలా పట్టుకు అని లాగేస్తున్నావు కదా, భలేగా ఉందిరా మజా అంటున్నావు కదా. ఈ మజా అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది తెలుసునండి? మజ్జ అని ఒకటి ఉంది, జంతువు శరీరంలో ప్రధాన అవయవం, మన శరీరంలో కూడా. మూలగా అంటారు. ఆ మూలగా తింటుంటే చాలా రుచిగా ఉండదు, మజ్జ అంటాడు. ఆ మజ్జయే మజ్జ. అది కూల్ డ్రింక్ కూడా పేరైన తర్వాత పళ్ళరసం అని. నిజమే, నీకు మజాగా ఉంది, నీకు మజాగా ఉంది. కానీ నీ మజా కోసం దాని ప్రాణం పోయింది, గమనించావా మిత్రమా? నీకంటే బలమైన రాక్షసుడు ఎవడైనా పుట్టి నీ మెదడు సారం చాలా మజ్జాగా ఉందయ్యా అని చీల్చేసి నిన్ను తింటే నీకు ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు. మానాలో కొనసాగించాలో నువ్వు నిర్ణయించుకో. ఇది హిందూ ధర్మం, ఇది వైదిక ధర్మం. ఎక్కడ బలవంతం చెయ్యదండి వైదిక ధర్మం. మీ ఆచార పరంపర, మీ కుటుంబం, మీ వంశం ఎలా ఉంటే అలా ఉండండి. కానీ ఆలోచించండి. అప్పుడు ఏం జరుగుతుందండి? ప్రభుత్వం చట్టం చేయగల స్వచ్ఛందంగానే మానేవాళ్ళు మానేస్తారు. ఇప్పటికి నాకు తెలుసు బ్రాహ్మణేతర వర్ణాలలో చాలామంది మాంసాహారం మానేశారు, శాకాహారాన్ని అనుసరిస్తున్నారు. చాలామంది మారారు. అనేక రకాల కారణాలు ఉన్నాయి. బ్రాహ్మణులు తినరు అని వేరే చెప్పక్కల, తింటే వారికో నమస్కారం. వారికి సహజంగానే ఉందా అలవాటు. మిగిలిన వాళ్ళు కూడా మానేస్తున్నారు. నేనే ఆశ్చర్యపోతున్నాను. చాలా చిన్నప్పుడే మానేసిన వాళ్ళు ఉన్నారు. అంతేకాదు, భార్య ధర్మం ప్రకారం భర్తకు వండి పెడుతూ భార్య తినని ఇళ్ళు కూడా చూశాను నేను. నాకు భోజనానికి సంబంధించి నియమం ఏం లేదు. ఏ వర్గం వారింటోనైనా నేను భోజనం చేస్తాను. భోజనం చేసేటప్పుడు మీది ఏ కులమని నేను అడగలేదు. అలా అడగమని మా అమ్మ నాకు చెప్పలేదు. నేను భోజనం చేస్తాను, కాకపోతే నేను తినే తిండి పెట్టాలి. మరి మీ తిండి ఏదో నాకు పెట్టేస్తే నేను ఎక్కడ తిన్నాను? అందుకే నేను ముందే చెప్పేస్తాను, బాబు నాకు మాంసాహారం పక్కనెట్టండి, వెల్లుల్లి మసాలా కూడా నాకు అలవాటు లేదని చెప్తాను. అలాగే పెడుతున్నారు. ఇవాళ వారింట్లో భోజనం చేసాం, మా ఇంట్లో భోజనం చేసినంత అమృతప్రాయంగా ఉంది. నాకు ఏమి తేడా రాలేదు. పైగా మా ఇంట్లో రోజు పిండి వంటలు ఉండరు. ఎవరింట్లోనే చేస్తే రోజు వండుతారు చక్కగా, అవి కూడా తినచ్చు. వండుకునేవాడికి ఒకటే కూర, అడుక్కునేవాడికి 66 కూరలు. ఏమి నష్టమేముంది? ఈ నియమం నేను చూశాను స్వయంగా. భార్య తినదండి, భర్తకి ఇష్టం. కానీ ఆవిడ ధర్మాన్ని ఎలా గ్రహించిందంటే, నా భర్త ఇంకా మానలేదు, ఇల్లాలిగా వండి పెట్టాను నా పూచి అని వండిపెట్టి ఈవిడ మాత్రం పప్పు అన్నం తింటుందండి. ఎంత ఆశ్చర్యకరమైన సతీధర్మం, పతిధర్మం ఉన్నాయండి ఈ దేశంలో. అంటే నీ స్వేచ్ఛ ప్రకారం నువ్వు తీసుకో, కానీ ఎదుటి వాళ్ళని అదే నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి చేయొద్దు. అది వైదిక ధర్మం, అది హిందూ ధర్మం. వాళ్ళంతటా వాళ్ళు గ్రహించుకుని చేయాలి. ఏం చేసినా సరే బలవంత పెట్టి చేయించద్దు. అందుకనే బలవంత పెట్టి చేయించడం అనేది పద్ధతి లేకపోవడం వల్లనే, స్వచ్ఛందంగా చేయడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్లనే, దానికి పురాణ ప్రవచనకర్తలు ధర్మ ప్రచారం పేరు మీద చెబుతూ ఉండడం వల్లనే, ఆ ధర్మాన్ని స్వచ్ఛందంగా ఆచరిస్తూ ఉండడం వల్లనే ఎన్ని వందల ఏళ్ల క్రితం మొఘలాయిలు దాడి చేసినా, 200 ఏళ్ల క్రితం బ్రిటిష్ వాళ్ళు దాడి చేసినా, ఇంతకు ముందెవరు చేసినా, ఈ తర్వాత ఎవరు చేసినా, చెక్కు చెదరనది ప్రపంచం మొత్తం మీద హిందూ ధర్మం ఒక్కటే. కారణం ఇంత బలీయంగా ఉంది. మనిషి మనస్సులోకి, హృదయంలోకి వెళ్ళిపోతుంది ఈ ధర్మం. నువ్వు ఆలోచించుకో, నీకు ఇష్టమైతే చెయ్యి, పోనీ మానేసి. ఇప్పుడు కాకపోతే ఇంకొంచెం ముందు ఇష్టం అవుతుంది. ప్రస్తుతానికి నాకు నచ్చట్లేదండి, నేను వదలకు, తిను, ఏంటంటావు తిను. కొన్నాళ్ళు పోయాక ఆలోచించు. తినేటప్పుడు కూడా ఆలోచించు.
కాశీఖండంలో ఒక సందర్భంలో ఒక కథలో చెప్తారు, ఒక చిత్రమైన మాట. పేకాట మానలేకపోతాడు ఒక అబ్బాయి, జోదగాడు. వాడు గురువుగారు ఏం చెప్తాడంటే, నాకు మానాలను ఉందండి, మానలేకపోతున్నా అన్నాడు. గురువుగారు ఏమన్నాడు తెలుసా? మొక్కేసినప్పుడల్లా నమశివాయ, మొక్కొచ్చినప్పుడల్లా నమశివాయ, మొక్కేసినప్పుడల్లా నమశివాయ, మొక్కొచ్చినప్పుడల్లా నమశివాయ, ఆట అయితే నమశివాయ, ముర్రో అంటే నమశివాయ, నువ్వు ఆట ఆడు, నమశివాయ మానొద్దన్నాడు. వాడు 3 నెలల్లో పేకాట మానేసాడండి. వాడు మద్యం మానలేమనేవాళ్ళు, పేకాట మానలేమనేవాళ్ళు, దుర్వ్యసనాలు మానలేమనేవాళ్ళు, దయచేసి ఈ పని చేయండి, ఈ పని చేయండి. ఏం దోషం లేదు, ఏం దోషం లేదు. ఎవరినంటే గరికపాటి వారు చెప్పారని చెప్పండి, ఆ పాపం నాది. మనకు మానేయడం కావాలి, మానేయడం కావాలి. భగవన్నామం మానేయద్దు, మద్యం మానేయాలి. ఇలా కాకుండా నువ్వు మానేస్తే కానీ గుళ్ళోకి కూడా రావడానికి వీలు లేదు అన్నావు అనుకో, వాడు గుళ్ళోకి రావడం మానేస్తాడు, ఇది మానడం. అందుకని దుర్వ్యసనం మానేయడానికి ఇది కూడా ఒక ఉపాయమేనండి. నువ్వు భగవద్భక్తి మానకు, అదే పట్టుకుని వేళ్లాడు. కొన్నాళ్ళకి నీకే అనిపిస్తుంది, ఏమిటిది పవిత్రంగా భగవన్నామం జపిస్తూ ఈ పేకాట ఏమిటి దరిద్రం అని. దాని మీద మక్కువ పెరుగుతుందండి. మనిషి మనస్సు ఎలాంటిది అంటే, ఏది మీరు నిత్యం మనస్సుకు అలవాటు చేస్తారో దాని మీద అప్రయత్నంగా ప్రీతి పెరుగుతుందమ్మా, ఖచ్చితంగా ప్రీతి పెరుగుతుంది. మనకి ఇష్టం లేని దాని మీద కూడా ఇష్టం కలిగించుకోవాలి, బలవంతంగానైనా కలిగించుకోవాలి. ఎందుకంటే తప్పదు కాబట్టి. ఇష్టం లేని దాన్ని అలా వదిలేయడం మొదలు పెడితే ఈ దేశంలో ఏ దాంపత్య బంధం నిలబడే అవకాశం లేదండి. ఇప్పుడు ప్రమాదాలు జరుగుతున్నవి కాస్త అయిష్టత ఏర్పడేసరికి వదిలేద్దామని ఆలోచిస్తున్నారు. పూర్వం ఎవరు అలా ఆలోచించాలి, తప్పదు కదా, వచ్చే జన్మైనా తప్పదు అని అలాగే పడ్డారు. అలాగే పడ్డం వల్ల ఏమైంది, 10 ఏళ్లకి వాడే చాలా ఇష్టమైపోయాడు అంతే. ఎందుకంటే అలవాటు పడిపోయాం. మరి ఆ రకంగా పాతివ్రత్య ధర్మం నిలబడిందా లేదా, దాంపత్య ధర్మం నిలబడిందా, అది మేలే జరిగింది కదండి. మనస్సుకి ఎప్పుడు మనం అలవాటు చేయాలండి. మనస్సు చెప్పినట్టు మనం వినకూడదు, మనం చెప్పినట్టే మనస్సు వినాలి. మనం అంటే ఆత్మ చెప్పినట్టు మనస్సు వినాలి, మనస్సు చెప్పినట్టు ఆత్మ వినకూడదు. అందుకని హింస విషయంలో ఇంత స్పష్టంగా ఉంది మన దగ్గర. ఇవాళ ఉక్రెయిన్ దేశ పరిస్థితి చూడండి, సమకాలికమైన విషయాలే మాట్లాడుకుంటే మనకి బాగా అర్థమవుతుంది. 5 రోజుల్లో స్మాష్ అన్నాడు పుతిన్, 5 రోజుల్లో స్మాష్ అన్నాడు. 50 రోజులైంది, ఇంకా అవ్వలేదండి, ఇంకా నిలబడిందండి. ఇప్పటికింకా వాళ్ళని కూడా ఎదిరించే స్థితిలోకి వచ్చింది. ఇంతవరకు ఉక్రెయిన్ తనని తాను కాపాడుకుంటోంది. ఇప్పుడు ఎదురు బాంబులు వేసే స్థితికి వచ్చింది. ప్రాణాలకి తెగిస్తే అలాగే ఉంటుందండి. పిల్లిని గదిలో పెట్టి మీరు కొట్టారనుకోండి, ఇటు పారిపోదాం, అటు పారిపోదాం, కిటికీలోంచి పారిపోదాం, గోడపైకి దూకుదామని చూస్తాం. అన్ని కిటికీలు బంధించేశారనుకోండి, ఖచ్చితంగా కొట్టేవాడు మీద పడి పీకేస్తుందండి. అది ఎంత పీకగలిగితే అంతా పీకేస్తుంది. చిన్న దేశం కదా అని చేస్తే ఇవాళ ఏమవుతుంది, ఈ ఏదో రేపో ఎల్లుండో తేలిపోవచ్చు, ఇంకో 10 రోజుల్లో ఏదో జరిగిపోవచ్చు, పెద్ద అపూర్వాలు ఏం కావి, ఇక్కడ జరిగాయి. కానీ రష్యా వాడు బావుకునేది ఏమీ లేదు, మొత్తం దేశం నాశనమైంది, వాళ్ళ దేశం కూడా నాశనమైంది. అన్ని రకాల ధరలు పెరిగిపోయి, చమురు ధరలు పెరిగిపోయి, దేశంలో పరువు పోయింది. ఇప్పటికిప్పుడు ఆ దేశంలో యుద్ధం తర్వాత ఎన్నికలు జరిగితే ప్రజాస్వామ్యబద్ధంగా జరిగితే పుతిన్ని వాళ్ళ ఆవిడ కూడా ఓటేయదు, అనుమానం లేదు. ఇక్కడ పుతిన్కి వాళ్ళ ఆవిడ కూడా ఓటేయదు. అంత దుర్మార్గం దేశంలో గ్రహించారు వాళ్ళందరూ, ఏం తక్కువ కాదు. ఇక్కడ దీనికి వైదిక ధర్మం చెప్పిన పరిష్కారం ఏమిటంటే, నువ్వు బలమైన వాడవు కదా అని బలహీనుణ్ణి కమ్మేసే ప్రయత్నం చెయ్యకు. కానీ ఎంత బలమైన వాడైనా నీ మీద దాడి చేస్తే యథాశక్తి ఎదిరించు. ఇది వైదిక ధర్మం. అందుకే బ్రిటిష్ వాళ్ళకి భయపడకుండా మన వాళ్ళు యథాశక్తి ఎదిరించేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ ఆ ప్రయత్నం చేసిన వాళ్ళ గురించి నంద్యాలలో మాట్లాడడం నాకు మరింత ఆనందంగా ఉంటుంది. ఈ జిల్లాకి, ఈ ప్రాంతానికి చెందినటువంటి మహానుభావుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఒక్క వీరుడు ఎంత ప్రయత్నం చేశాడు. ఆ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆయనకి ఈ చిన్న సంస్థానంతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి నిలబడడం సాధ్యమా? ఆయన అలా అనుకోలేదు. బతికితే భీష్ముల్లా బతకాలి, పోతే అభిమన్యుల్లా పోవాలి అనుకున్నాడు అంతే. అందుకే ఎదిరించాడు. స్వాతంత్ర సమర వీరుడుగా ఇవాళ మిగిలిపోయాడు ఖచ్చితంగా. నేను చిన్నవాణ్ణా పెద్దవాణ్ణా అని కాదు ఆలోచించవలసింది, మనకు వచ్చిన కష్టం పెద్దది. దాన్ని ఎదిరించడానికి మనం ఎంత చిన్నవాళ్ళమైనా పర్వాలేదు, మన ప్రయత్నం మనం చేయొచ్చు.
మనకి పురాణాలే ఉదాహరణ. ఇవాళ మాతృదేశ దాస్య విముక్తి కోసం పోరాడిన మహావీరుల్ని మనం స్మరించుకుంటున్నాం కదా. మనకి మాతృదాస్య విముక్తికి పోరాడిన పురాణ వీరుడు ఎవరో తెలుసునండి. ఆతత పక్షమారుతరయ ప్రవికంపిత ఘూర్ణితాచల వ్రాతమఘర్ణ ఉండు. ఆతత పక్షమారుత రయ ప్రవికంపిత ఘూర్ణితాచల వ్రాతమఘర్ణ ఉండు. బలవన్నిజ దేహ సముజ్వల ప్రభా ధూత పతంగ తేజుడు. బలవన్నిజ దేహ సముజ్వల ప్రభా ధూత పతంగ తేజుడు. ఉదితుండై తార్క్షుడు తల్లికిన్ మనఃప్రీతిను సంగుచున్నెగసె భీమజవంబున భద్రవీధికిన్. భీమజవంబున అభ్రవీధికిన్. సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాతు. ఊళ్ళో మంత్రపుష్పం చదువుతుంటే చెబుతారు ఈ మాట. కశ్యపుని కుమారుడు, బంగారపు రెక్కలు కలిగినవాడు, ఆయన గరుత్మంతుడికి నమస్కారం అని. మాతృదాస్య విముక్తి కోసం యథాశక్తి ప్రయత్నం చేసి దేవతలను సైతం జయించి అమృతాన్ని తెచ్చిన మహానుభావుడు గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడు మనకి విష్ణు ఆలయం ఉంటే చాలు, మనం వెళ్ళకముందే, మనం నమస్కారం చేయకముందే ఆయన నమస్కారం చేస్తాడు మనకి. ఆంజనేయ స్వామి గరుత్మంతుడు ప్రత్యేకత అదే. మనం గుళ్ళోకి వెళ్ళగానే మీరు ఆంజనేయుడికే చూశారనుకోండి, రామాలయంలో ఉంటాడు కదా ఎదురుగా, ఆయన మీకు దండం పెట్టేస్తాడు, ఇక మీరు పెట్టక తప్పదు. గరుత్మంతుడు అంతే. వెంకటేశ్వరాలయంలో ఉన్న, విష్ణు ఆలయంలో ఉన్న గరుత్మంతుడి కేసు మీరు చూడగా ఎలా అంటాడు, అయ్యో అంత పెద్ద ఆయన దండం పెడుతున్నాడు, మనం పెట్టకపోతే బాగుండదు అని పెట్టేస్తాం. అదే విగ్రహారాధనలో ఉండే ప్రత్యేకత. గరుత్మంతుడు ఆంజనేయుడు నీకు దండం పెడుతుంటే నువ్వు పెట్టాలని వేరే చెప్పాలా? ఆయన ఎప్పుడూ ఇలాగే ఉంటాడు. అంత స్థానం ఎందుకు వచ్చింది? రాముడు ముందు నిలబడేటువంటి హనుమంతుడు కలిగే భాగ్యం హనుమంతుడికి ఎందుకు కలిగింది? విష్ణు సంబంధమైన ఆలయాలన్నింటిలోనూ ఇలా రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ స్వామిని అహర్నిశలు చూసే భాగ్యం గరుత్మంతునికి ఎందుకు కలిగింది? మాతృదాస్య విమోచనం కోసం ప్రయత్నం చేశాడు. అటువంటి మాతృదాస్య విమోచనం కోసం ప్రయత్నించిన మహానుభావుల కోసం ఈ సభ జరుపుకుంటున్నాం మనం. వాళ్ళ కోసం ఈ సభ జరుపుకుంటున్నాం. వీళ్ళందరూ గరుత్మంతుడితో సమానమైన వాళ్ళే. అందుకే నన్నయ్య గారు ఆది పర్వంలోనే గరుత్మంతుడు పుట్టిన విధానాన్ని రాస్తూ ఆతతపక్షమారుతరయ ప్రవికంపిత ఘూర్ణితాచల వ్రాతమకార్ణ ఉండు. ఒక్కసారి గరుత్మంతుడు తన రెండు రెక్కలు చాచి ఇలా అంటే సప్త సముద్రాలు ఎక్కడికి పోతాయో తెలియదు అన్నాడు. అదే ఆయన శక్తి. ఎక్కడికి పోతాయో తెలియదు అన్నాడు. బలవన్నిజ దేహ సముజ్వల ప్రభా ధూత పతంగ తేజుడు. పతంగుడు అంటే సూర్యుడు. తన నిజదేహ దీప్తి చేత, కాంతి చేత, సూర్య తేజస్సుని చేతం తిరస్కరించగలిగిన వాడు అన్నాడు. అటువంటి వాడు వినతకి పుట్టాడు. వినత ఎవరండి? అప్పటికి చాలా కష్టాల్లో మునిగిపోయి సవతికి దాస్యం చేస్తోంది. ఒక చిన్న పందెం గురించి ఇవాళ కూడా ఇది గ్రహించి మాట్లాడుకోవాలి మనం. ఎందుకంటే మన యువతరంలో కొంతమంది కాదు, చాలామంది ప్రత్యేకంగా చెడిపోతున్నది ఈ బెట్టింగులు వల్ల చెడిపోతున్నారు. ఆన్లైన్ బెట్టింగ్. ఇవాళ పత్రికల్లో చదివాను నేను. చీటీ కట్టమని తల్లి తండ్రి 20,000 ఇచ్చారట. వీడు బెట్టింగ్లో పెట్టేశాడు. దాన్ని పోయింది. ఇప్పుడు ఆత్మహత్యనే ఇంకేదైనా మార్గం ఉందా అక్కడ ఆ చిన్న కుటుంబంలో? ఈ బెట్టింగ్ కథలు మన పురాణాల్లో ఉన్నాయి. మానవ జీవనానికి సంబంధించిన వినత, కద్రువ ఇద్దరు సముద్ర తీరానికి పెడితే పనిలేని బెట్టింగ్ ఒకటి కట్టారు అక్కడ. వాడు పనిలేని పందెం. ఏమిటి? అక్కడ ఏదో గుర్రం కనపడింది. గుర్రమో గాడిదో కనపడితే ఓ ఫోటో తీసుకుని వచ్చేయాలి. ఎందుకు వచ్చిన గొడవ? వీళ్ళు ఇలా చూసేసరికి ఈ వినత ఎంత తెల్లగా ఉందో అంది. ఈవిడ సవితి కదా, ఈవిడ మాట ఆవిడికి నచ్చదు. ఇది పెద్ద ప్రతిపక్షంలాగా లెక్కేది. వాళ్ళు ఏదంటే దాన్ని వీళ్ళు కాదన్నారు, వీళ్ళు అన్నదాన్ని దాన్ని కాదన్నారు. అంతే కదా. అందుకని ఇక్కడ అంతే. ఈ కద్దురు ఉంది ఏమీ కాదు, దాని తోక నల్లగా ఉంది చూడమంది. నిజానికి తోక కూడా నల్లగా లేదు, తెల్లగానే ఉంది. ఆవిడ అన్నదాన్ని కాదనడమే దీని ఉద్దేశం. అక్కడి నుంచి మాట పెరిగింది. మొత్తం తెల్లగానే ఉందని ఆవిడ, తోక నల్లగా ఉందని ఈవిడ. పందాలు కాసుకున్నారు. ఏమిటి పందెం అన్నారు? ఎవరి మాట నెగ్గితే వారికి ఇంకొకరు దాస్యం చెయ్యాలి అన్నారు. ఇద్దరు ఊ అంటే ఊ అన్నారు. వినత మంచి వ్యక్తి కాబట్టి పందెం కాసినా ఇంటికి వెళ్ళి తెల్లగానే ఉంది కదా, నేను చూశాను కదా, తెల్లగానే ఉంటుందిలే అని పడుకుంది. పాపం తెల్లనివన్నీ పాలువరు నమ్మేసే రకం అమాయకురాలు.
కద్రువ అలా కాదు. కద్రువ నాగమాత, పాముల కన్నా తల్లి కదా, బుద్ధి ఎక్కడికి పోతుంది, ఈవిడ బుద్ధే వాటికి వస్తుంది. అందుకని ఇంటికి వెళ్ళాక అది ఎలాగైనా నల్లగా చేయాలి, అది ఎలాగైనా నల్లగా చేయాలని పాములన్నింటినీ పిలిచింది. మీలో 4 పాములు వెళ్ళి ఆ తోక్క చుట్టుకోండి, ఇలాగ నల్లగా ఉండే పాములు చుట్టుకోండి అని చెప్పింది. పాపం వాళ్ళు కుమారులు పాములైనా కూడా ఎటువంటి వాళ్ళు అంటే, తల్లి వై ఉండి మాకు తప్పుడు పని చేయమని చెబుతున్నావా, పెద్దమ్మని మోసం చేయమని చెబుతున్నావా, మేము చెయ్యమమ్మా, అది తెల్లగానే ఉంది, మేము కూడా చూసాం, నీకు ఇష్టమైతే ఒప్పుకో లేకపోతే తప్పుకో, కానీ మేము చెయ్యమంటే ఈ కద్రువ ఎంత దుర్మార్గురాలు అంటే, తన మాట నెగ్గడం కోసం నా మాట వినకుండా పోతారా, మీరందరూ భవిష్యత్తులో జనమేజయుడు చేయబోయే సర్పయాగంలో మాడి మసైపోతారని చెప్పింది. తల్లి పిల్లలకి శాపం ఇచ్చిందండి. రోషావేశాలు అంత దుర్మార్గం చేస్తే తల్లి పిల్లలకి శాపం ఇచ్చింది. మన కామావేశం, రోషావేశం, భావావేశం కలిగింది అంటే అదుపులో పెట్టుకోవాలి, లేకపోతే మన పిల్లల్ని మనమే పాడు చేసుకుంటాం, మన తల్లిదండ్రులు మనమే చంపేస్తాం కూడా. ఆవేశాన్ని ఎప్పుడూ అదుపులో పెట్టుకోవాలి. ఈ పురాణ కథలు పాఠ్యపుస్తకాల్లో ఉంటే యువతరం చెడిపోకుండా ఉంటారండి. మనం ఆ ప్రయత్నం చేయాలి. జాతీయ నూతన విద్యా విధానం ప్రకారం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మారుతోంది. దాని ప్రకారం మన హిందూ ధర్మానికి సంబంధించిన పురాణ కథలు పాఠ్యపుస్తకాల్లో పెట్టడానికి ప్రయత్నం జరుగుతోంది. ఆ ప్రయత్నం చేయించాలి. ఈ వినత కద్రువ కథను మనం 7వ తరగతి, 8వ తరగతి, కనీసం 10వ తరగతిలో ఒక వచనంలో తెలుగులో ఒక పాఠం కింద పెడితే చెప్పవలసిన తెలుగు మాస్టర్ కాస్త పద్యాలు జోడించి రంగరించి మంచి బోధించి చెబితే ఎవడు బెట్టింగులు కాయడండి, ఇక్కడ ఆపేస్తాడు వెంటనే. దీనివల్ల ఇంత నష్టం ఉందని తెలిస్తే కనీసం 90% బాగుంటారండి, 10% చెడిపోతే చెడిపోనివ్వండి, వేరే విషయం అది. ఇవాళ మొత్తం అందరూ చెడిపోతున్నారు, ఏం చేయాలో తెలియట్లేదు. ఇక్కడ వీరు కారణమని వారంటారు, వారు కారణమని వీరంటారు, ఎవరు కారణమో తెలియట్లేదు. ఇక్కడ మొత్తం అంతా కలిసి దేవుడికి మొక్కుకుంటున్నారు. దేవుడు మాత్రం ఏం చేస్తాడు, మనల్ని బతకమని ఆయన చెప్పాడా ఏంటి? ఇక్కడి నుంచి ఆలోచించుకోవాలి. పురాణ కథల నుంచి ప్రేరణ పొందడం అంతే అది. కానీ ఇంత గొడవ జరిగి వినత దాస్యం చేసినప్పటికీ తర్వాత పుట్టిన గరుత్మంతుడు వాళ్ళు చెప్పిన పనల్లా చేయవలసి వస్తుంటే, పావుల్ని వీపు మీద మోసుకొని తిరగవలసి వస్తుంటే తల్లిని అడిగాడు, అమ్మా మనకి కర్మ ఎందుకు వచ్చింది అన్నాడు. నాయన పొరపాటుని బెట్టింగ్ చేశాను నాయన, ఏం చేద్దాం, ఆన్లైన్ బెట్టింగ్ ఒకటి చేశా, అదేమో తోకకి పాములను చుట్టేసింది, నేను గ్రహించుకోలేకపోయాను, ఓడిపోయాను నాయన అంటే. అయితే ఏం చేస్తే విముక్తి అవుతున్నా వాళ్ళని అడిగాడు. మళ్ళీ ఇంకా అమ్మను, నువ్వు ఊరుకోమ్మా నీకెందుకు అన్నాడు. వాళ్ళని అడిగాడు, మీకేమిస్తే మా అమ్మను వదిలేస్తారు, మాకు అమృతం కావాలి అంది కద్రువ. ఆ అమృతాన్ని తెచ్చే ప్రయత్నం చేశాడు. సామాన్యమైన విషయమా? బలం కావడం కోసం యోజనాల పొడవు, యోజనాల వెడల్పు ఉండే గజకచ్చపాలని మింగాడు, ఆహారంగా తీసుకున్నాడు. వాటిని ఆహారంగా తీసుకోవడం కోసం ఓ కొమ్మ మీద పెడితే ఆ కొమ్మ కూలిపోయింది. ఆ కొమ్మకి వాలకిర్యాది మహర్షులు ఉన్నారు, నానా గొడవ అయిపోయింది. వాళ్ళు శపిస్తే పెద్ద గొడవ. వాళ్ళతో సహా ఆ కొమ్మ తీసుకెళ్ళాడు, ఎక్కడో హిమాలయంలో పెట్టాడు, వాళ్ళని జాగ్రత్తగా ఓ గుహలో పెట్టాడు, ఆ ఆహారం స్వీకరించాడు. అక్కడి నుంచి దేవలోకం మీద దాడి చేశాడు. అక్కడ ఒక భయంకరమైన చక్రం, దానికి నాగులు రక్షగా ఉంటే వాటి మధ్యలోంచి దూసుకుని వెళ్ళాడు. అమృత భాండాన్ని పట్టుకొచ్చాడు. ఇంత పట్టుకొచ్చాక దేవేంద్రుడు ఆపేశాడు, నానా గొడవ జరిగింది. అప్పుడు దేవేంద్రుడు వజ్రాయుధం వేశాడు. వజ్రాయుధం మీద గౌరవంతో ఒక్క ఈక వదిలేశాడు. అప్పుడు గరుత్మంతుడు ఒక మాట అంటాడు, వ్యాసభారతంలో అద్భుతంగా ఉంటుంది ఆ మాట. మన స్వాతంత్ర యోధులను మనం సంస్మరించుకునేటప్పుడు వాళ్ళ అమరత్వాన్ని ఎందుకు సంస్మరించుకోవాలో తెలుసా? ఇంద్రుడు వజ్రాయుధం ప్రయోగించగానే గరుత్మంతుడి మీద గరుత్మంతుడు అంటాడు, ఇంద్రా నీ వజ్రాయుధం నన్నేమీ చేయలేదు, నా ఈక కూడా లాగలేదు, అనుమానం లేదు. కానీ ఒక వ్యక్తి మీద గౌరవంతో నేను ఒక్క ఈకని వదిలేస్తున్నా. ఎందుకో తెలుసా? ఇది దధీచి మహర్షి వెన్నెముక. ఆ మహానుభావుడు ప్రాణత్యాగం చేశాడు. నీ వజ్రాయుధం నిర్మాణం కావడానికి దధీచి మహర్షి వెన్నెముకను కోల్పోయాడు. వెన్నెముకను కోల్పోవడం అంటే ప్రాణం పోవడమే. ప్రాణత్యాగం చేశాడు. ఆయన ప్రాణత్యాగానికి బహుమతిగా, బలిదానానికి గుర్తింపుగా, గౌరవంగా, దాని యందు గౌరవంతో నేను ఒక్క ఈక వదిలేస్తున్నాను, అంతకుమించి వదిలేదేమీ లేదు అంటే, అయ్యా దధీచి ఎప్పుడో యుగ యుగాల క్రితం, లక్షల ఏళ్ల క్రితం దధీచి మహర్షి ప్రాణత్యాగానికి గరుత్మంతుడు అంత గౌరవం ఇస్తే, 75 ఏళ్ల క్రితం సంస్మరణ వీరులుగా మిగిలిపోతూ కుటుంబాలను కోల్పోయి, ఆస్తులను కోల్పోయి, ప్రాణాలు కోల్పోయిన మహానుభావుల కోసం మనం ఎన్ని త్యాగాలు చేయాలి, ఎన్ని త్యాగాలు చేయాలి. ఇది పురాణ కథల నుంచి మనం నేర్చుకోవలసిన వ్యవహారం అండి.
అలాంటి త్యాగాలు చేసిన వాళ్ళలోనే ఇవాళ అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా రేపు జూలై 4 నుంచి ఆగస్టు 15 వరకు సుమారుగా 40 రోజుల పాటు ఉత్సవాలు జరగబోతున్నాయి, ఊరేగింపులు జరగబోతున్నాయి. మనమంతా పాల్గొనాలి. మళ్ళీ అల్లూరి సీతారామరాజు యొక్క స్ఫూర్తిని జనంలో నింపాలి. కనీసం ఆ గుర్తింపు కోసమైనా అల్లూరి సీతారామరాజుని కుమరం భీముని కలిపి ఏదో ఇంచుమించు ఆ పాత్రలు వచ్చేలా సినిమాలు పెట్టారు. RRR అని ఎంత అయిందో మీకు తెలుసు. వారికి కూడా నమస్కారం, చాలా మంచి పని చేశారు. సినిమా అంటే ఆ రకంగా త్యాగాన్ని, దేశభక్తిని నింపే విధంగా ఉండాలి. అప్పుడు అది సాధించవలసిన ప్రయోజనం సాధిస్తుంది. సినిమాల ప్రభావం సమాజం మీద చాలా ఎక్కువ, కానీ ఏదో ఒక రకంగా దైవభక్తిని, దేశభక్తిని, త్యాగాన్ని ప్రబోధిస్తే మనకు ఆనందంగా సినిమాల్ని ప్రమోట్ చేస్తూ మాట్లాడతాం హాయిగా. మనకేమిటండి, మనకి సమాజం బాగుపడడం కావాలి. కుమరం భీము ఎటువంటి త్యాగం, అల్లూరి సీతారామరాజు ఎటువంటి త్యాగం. ముఖ్యంగా సీతారామరాజు 27-28 ఏళ్ళు వయస్సు కూడా లేదండి ఆయనకి. బ్రహ్మచారి. మనకి మళ్ళీ పెళ్లి చేసుకోలేడా, పిల్లల్ని కనలేడా, ఇంగ్లీష్ మీడియం చదివించలేడా, ఒకళ్ళని డాక్టర్ని ఒకళ్ళని ఇంజనీర్ని చేసి మా వాడ అమెరికా, మా వాడ ఆస్ట్రేలియా అని చెప్పుకోలేడా, ఎవడొద్దన్నాడండి. ఇవన్నీ మానేసి ఆయన అన్నము పుణ్యముంగనికి తెలియనట్టి, అన్నము పుణ్యముం తెలియనట్టి గిరిప్రజ నోటి ముందు జొన్నన్నము కూడా లాగికొను ఆంగ్ల మృగాలకు మిర్చి బాణమై. సాగర ఘోష మహాకావ్యంలో స్వాతంత్ర సమర యోధుల గురించి రాసినటువంటి పద్యాలు ఇవి. అన్నము పుణ్యముం తెలియనట్టి గిరిప్రజ నోటి ముందు జొన్నన్నము కూడా లాగికొను ఆంగ్ల మృగాలకు మిర్చి బాణమై. పన్నిన వ్యూహముల్ నిదురబట్టగనిచ్చునే తెల్లవారికి, పన్నిన వ్యూహముల్ నిదురబట్టగనిచ్చునే తెల్లవారికి. ఆ మన్నెపు సింగమున్ గవిసి, ఆ మన్నెపు సింగమున్ గవిసి మంచమునన్ బిగించి కాల్పరే. మహానటుడు నటశేఖర కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా చూస్తే దేశభక్తి ఉప్పొంగుతుందండి ఎవరికైనా సరే. ఆ మహానుభావుడు ఆ పాత్రతో చిరస్థాయిగా మిగిలిపోయాడు సినిమా రంగంలో. మళ్ళీ అంటే ఆయనే వెయ్యాలి అనిపించింది అంతే. అలాగా అంత ఆ పాత్రను తనలో ఆవాహన చేసుకున్నాడు. ఒక నటుడు, ఒక కవి ఉండాలంటే అలా ఉండాలి, ఆవాహన చేసుకోవాలి ఆ పాత్రని. అలా మిగిలిపోయాడు అంతే రూపం. అలాగా అల్లూరు అంటే కృష్ణ అన్నట్టుగా. దానికి తోడు శ్రీశ్రీ గారి పాట తెలుగు వీరలేవరా, బ్రహ్మాండమైన పాట రాశాడు ఆయన. ఆ పాట ఈ పాట అందులో ఘంటసాల గారు పాడారు. మన అదృష్టం కొద్దీ ఆ పాటని ఎలా ఊపేసింది జాతిని సినిమా. అందులో ఒక్క మాట అంటాడు చివరిలో, నువ్వు నమ్మకద్రోహివి, నువ్వు నమ్మకద్రోహివి అంటే సీతారామరాజు అంటే నేను నమ్మకద్రోహినా, సంధి చర్చలకని పిలిచి నన్ను బంధించావు, నువ్వు నమ్మకద్రోహ నేను నమ్మకద్రోహి అన్నాడు ఆయన. సంధి కోసమని పిలిచారండి ఆయన్ని. పిలిచి వచ్చిన వాడిని బంధించారు. అక్కడ సంధి కోసం అంటే ఎవరైనా ఎలా వస్తారు, ఆయుధాలు లేకుండా వస్తారు. అలాంటి వాడిని బంధిస్తావు, నువ్వు నమ్మకద్రోహ. యుద్ధానికే పిలిస్తే నేను తగిన బాణాలతో వచ్చేవాడిని. ఆయన సామాన్యుల కేవలం కోయజనులు బోయవాళ్ళు వాడేటువంటి విల్లంబులు వాడి, ఏకలవ్యుడు వాడేటువంటి ధనుర్బాణాలు వాడి 1922 ఆగస్టు 24వ తేదీని రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తున్నా, మీ ప్రాణాలు కాపాడుకోవాలంటే ఆయుధాలు అప్పగించండి, లేకపోతే ఎవడు బతుకుతాడో నాకు తెలియదు అని మిర్చి టపా ద్వారా ధైర్యంగా తెలియజేసిన మహానుభావుడు అల్లూరి సీతారామరాజు. ఇవాళ ఆ వ్యక్తి పేరు ఎంతమందికి తెలుసునండి. అందుకే ఫౌండేషన్లు పెట్టే మహానుభావులకి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అల్లూరి సీతారామరాజు ఫౌండేషన్ అని పెట్టారనుకోండి, ఏఎస్ఆర్ ఫౌండేషన్ అనకండి, బాగుండదు. ఏఎస్ఆర్ ఏమిటండి, అల్లూరి ఫౌండేషన్. అల్లూరి ఫౌండేషన్ అంటే సంక్షిప్తంగా పిలవాల్సి వస్తే ఎప్పుడూ ఆ సంక్షిప్తతలో కూడా అసలు స్ఫూర్తి కోల్పోకూడదు. అసలు స్ఫూర్తి కోల్పోకూడదు. ఇప్పుడు ఈ నంద్యాల ప్రాంతంలో మీరు నరసింహారెడ్డి గారి పేరు ఏ వీధికైనా పెట్టారనుకోండి, నరసింహారెడ్డి వీధి అని పెడతారు కదండి. ఉయ్యాల నరసింహారెడ్డి వీధి అని పెడతారు కదా. దాన్ని సంక్షిప్తం చేయాలంటే ఉయ్యాల వీధి, ఉయ్యాల వీధి అని, కానీ యూఎన్ఆర్ వీధి, యూఎన్ఆర్ వీధి అనకూడదండి. యూఎన్ఆర్ వీధి అని మీరు అన్నారంటే కుర్రాళ్ళు ఎవరికి అదేమిటో తెలియదు, అదేమిటో అనుకుంటారు వాళ్ళు. దాని బదులు ఉయ్యాలరెడ్డి గారి వీధి, ఉయ్యాలరెడ్డి గారి వీధి అని, ఎవరి ఉయ్యాలరెడ్డి అని అడుగుతారు వెంటనే. అదిగో స్వాతంత్ర సమరవీరుడు అని చెబుతాం. అలాగే ఏఎస్ఆర్ అంటాం కాదండి, అల్లూరి ఫౌండేషన్. అల్లూరి ఫౌండేషన్ అని పెట్టారు. అల్లూరి అనగానే పిల్లలకు అనుమానం వస్తుంది, ఎవరి అల్లూరి అంటారు.
వెంటనే సీతారామరాజయ్య 28 ఏళ్లకి చనిపోయాడయ్యా, దేశం కోసం పోరాడాడయ్యా. ఒక్క వీరుడానికి ఏమి సంబంధం అండి? పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడో జన్మించిన తూర్పుగోదావరి దాటి విశాఖపట్నం వెళ్ళి అడవుల్లో బతికి ఆ బ్రిటిష్ సైన్యంతో పోరాడి చనిపోయాడు. అటువంటి వీరుడు కథ ఈవేళ మనం చెప్పొద్దా? 40 రోజులు ఉత్సవాలు చేస్తూ ఉన్న వికాస భారతి వారికి నమస్కారం. వికాస భారతికి నమస్కారం. 21 సంవత్సరాలు భగత్ సింగ్ వయస్సు. రాజగురు సుఖదేవ్తో సహా ఉరితాడును ముద్దు పెట్టుకుని దేశానికి అంకితం అయిపోయాడు. 21 ఇయర్స్. ఇప్పుడు నడుస్తూ ఉన్న పబ్బుల్లో కానీ క్లబ్బుల్లో కానీ బుక్ అయిన వాళ్ళ వయస్సు ఎంతో, డ్రగ్ మాఫియాలో బుక్ అయిన వాళ్ళ వయస్సులు ఎంతో మీరు ఎంక్వైరీ చేయండి. అంతా 21 నుంచి 30. మన వాళ్ళు ఈవేళ 21-30 మధ్యలో ఉన్నవాళ్ళు ఇలా ఉన్నారు. ఆవేళ 21 వయస్సు ఉన్నవాడు భగత్ సింగ్ కానీ రాజగురు కానీ సుఖదేవ్ కానీ ఎలా ఉన్నారు అంటే, ఒక్క మాట అంటే నిన్ను ఉరిదీయడం ఆపేస్తారయ్యా అని ప్రయత్నం చేశారు. గాంధీ గారు కూడా వెళ్ళి చెప్పే ప్రయత్నం చేశాడు. అక్కడ తప్పించండి, ఉరిశిక్ష వద్దు, కనీసం జీవిత ఖైదు చేయండి అని. బ్రిటిష్ వాళ్ళు ఒక షరతు పెట్టారు, నాకు క్షమాపణ కోరాలి అన్నారు ఆయన. భగత్ సింగ్ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక రకంగా మహానుభావుడు బతకాలి కదా, బతుకుంటే ఎంతోమందికి ప్రేరణగా ఉంటాడు కదా అని వెళ్ళిన దూత, నువ్వు ఏం వద్దయ్యా, ఒక్క మాట రాయి కాగితం మీద తప్పు అయిపోయింది క్షమించమని అంటే, ఎందుకు అన్నాడు ఆయన. ఉరిశిక్ష పడదయ్యా అంటే, అదేమిటిది, నేను తప్పు ఒప్పుకున్న తర్వాత ఉరిశిక్ష పడకపోతే నాకేమిటి ఉపయోగం? నేను తప్పు ఒప్పేసుకున్నానంటే అది మంచి పని, నేను తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టే కదా, ఇంకెవడూ ప్రేరణ పొందడు కదా అంటే, వెళ్ళినవాడు అన్నాడు, నువ్వు బతుకుంటే మంచి మాటలు చెప్పి ఉద్యమాలు చేసి చాలామందిని ప్రేరేపించవచ్చు, ఇది స్ఫూర్తిగా స్వార్థం అన్నాడు భగత్ సింగ్. నేను బతుకుంటూ ఉపన్యాసాలు ఇచ్చి ప్రేరేపణ చేయడం కంటే నేను చనిపోయి ప్రతి ఇంట్లో ఒక బిడ్డగా పుట్టడమే మంచిది అన్నాడు. నేను బతుకుంటే నేనేమీ చేయకుండా మీరేం చేయండి మీరే చేయండి అని చెప్పడం కంటే, నేను చనిపోయి ప్రతి ఇంట్లో ఒక జ్యోతిగా వెలగడం మంచిది, ప్రతి ఇంట్లో ఒక బిడ్డగా పుట్టడం మంచిది. అంతేగాని నేను అలా క్షమాపణ కోరతాను నేను తప్పు చేయనప్పుడు. నేను చేసింది ఒప్పు, అక్షరాల ఒప్పు. వాడికి అది తప్పు అనిపిస్తే వాడు ఏం చేయగలిగితే అది చేసుకోమనండి అని నిశ్చింతగా బలైపోయాడే. ఉరికొయ్యను ముద్దు పెట్టుకుని ఏదో భార్య కట్టే మంగళసూత్రాన్ని పవిత్రంగా కళ్ళకద్దుకుని కట్టినంత ఇదిగా ఉరితాడను ముద్దు పెట్టుకున్నాడే. ఈ చరిత్రలు మన పిల్లల్లో ఎంతమందికి తెలుసునండి. వేళ దొంగలు కలిసి దోచుకుపోయిన స్వేచ్ఛ కోసమై, దొంగలు కలిసి దోచుకుపోయిన స్వేచ్ఛ కోసమై, సంగరమొర్చు వీరులను చంపగజూచిన పార్లమెంటులను చంపగజూచు సంగరమొర్చు వీరులను చంపగజూచిన పార్లమెంటులను భంగము చేయ బాంబులను బ్రద్దలు కొట్టినవాడు మా భగత్ సింగము, బాంబులను బ్రద్దలు కొట్టినవాడు మా భగత్ సింగము. జాతి కోసమయి నా జాతి కోసమయి చిన్నప్పుడే ఉరికంబమెక్కెగా, చిన్నప్పుడే ఉరికంబమెక్కెగా. భారత్ మాతాకి. ఈ నినాదాన్ని మన ఇంట్లో చేయించాలి. ఈ చరిత్ర పిల్లలకి చెప్పాలి. బతకడం ముఖ్యం కాదురా, బతకడం ముఖ్యం కాదురా, ఎలా బతికామనేది ముఖ్యం, ఎలా బతికామనేది ముఖ్యం. ముఖ్యంగా మహిళలకి, ఇక్కడ ఉన్న వాళ్ళకి, వింటున్న వాళ్ళకి ప్రత్యక్షంగా పరోక్షంగా అందరికీ నమస్కారం పెట్టి కోరుతున్నా, ఉగ్గుబాలు ఇచ్చినప్పటి నుంచి పిల్లలకి దేశభక్తి నేర్పాలమ్మా, దేశభక్తి నేర్పాలమ్మా. దయచేసి ర్యాంకుల గురించి డబ్బుల గురించి పిల్లల దగ్గర మాట్లాడకండి. వాడు 1వ తరగతి కూడా చదవకపోయినా పర్వాలేదు, దేశం కోసం త్యాగం చేసే మహానుభావుడు కావాలి. అటువంటి తీరుగా మీ పిల్లల్ని పెంచండి. అప్పుడు ఖచ్చితంగా నవభారత నిర్మాణం సాధ్యం అవుతుంది. స్వాతంత్ర సమర వీరుల కలలు ఫలిస్తాయి. మహత్తర త్యాగాలు చేసిన వాళ్ళ గురించి మనకి చెప్పాలి. మరొక మాట, స్వాతంత్ర్యం అది జన్మహక్కగునురా, స్వాతంత్ర్యం అది జన్మహక్కగునురా, సాధించుటే గాని మీ దాతృత్వంబున కంగలార్చదమే. స్వాతంత్రం అది జన్మహక్కగునురా, సాధించుటే కాని మీ దాతృత్వంబున కంగలార్చదమే. గీతాచార్యువాక్యము, గీతాచార్యువాక్యము. మా చేతో వృత్తులను ఆక్రమించనని, మా చేతో వృత్తులను ఆక్రమించనని గర్జించన్ సభాసింహమై, గర్జించన్ సభాసింహమై. ఆతండే భరతోర్వికిన్ తిలకమౌ, ఆతండే భరతోర్వికిన్ తిలకమౌ. ఆనాటికి ఈనాటికిన్. స్వాతంత్ర సమర గాథల్లో మనం మర్చిపోకూడదు, మితవాదులు అతివాదులు 2 వర్గాలు ఉన్నాయండి. మీకు ఇంకా వాటి గురించి పూర్తిగా తెలియాలి అంటే
ఈనాడు పత్రిక వారు గొప్ప ఉపకారం చేస్తున్నారు దేశానికి. రోజు ఒక స్వాతంత్ర సమర గాథని వేస్తున్నారు ప్రత్యేకంగా. పిల్లల చేసి చదివించండి, పిల్లల చేసి చదివించండి. మీరు చదివి అన్నాల దగ్గర, అల్పాహారం దగ్గర వారికి చెప్పండి. పత్రికలు మహోపకారం చేస్తున్నాయి. ముఖ్యంగా ఈనాడులో నేను ఆగస్టు 15 మొదలుపెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు వచ్చిన ప్రతి కథ నేను చదివాను, ప్రతి కథ చదివాను. ఎన్నో సందర్భాల్లో ప్రవచనాల్లో వాటిని ప్రస్తావించాను నేను అందులో విషయాలని. అసలు కొన్ని కథలు, కొందరి గాథలు చదువుతుంటే మతిపోయింది. అసలు ఇంతంత త్యాగం చేస్తారా, ఇంతంత త్యాగం చేస్తారా, ఇది అసలు మనం చెయ్యగలమా? గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు లాంటి మహాయోధుడికి గ్రంథాలయోద్యమం కోసం పోరాడిన వాడిని మెడకి కాలికి కలిపి ఒకటే రింగు వేశారండి. మీరు ఊహించండి ఎలా ఉంటుందో. మెడకి కాలికి, ఏమిటి ఈ కాలు ఇలా మెడక, దీనికి దానికి ఒకటే రింగా, ఇలా 2 నెలలు ఉంచారమ్మా. 2 నెలలు మంచినీళ్ళు తాగడానికి, కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఒకటే పిడత. ఎంత దారుణం, ఎంత దారుణం. మంచినీళ్ళు తాగడానికి అదే, కాలకృత్యాలకు అదే, ఒకటే పిడత. చావాల్సిందే నువ్వు. అలా ఉన్న నెలలన్నీ అలా ఉండి ఆయన మళ్ళీ బయటికి రాగానే గ్రంథాలయం అన్నాడు. ఇవాళ జిల్లా పరిషత్ గ్రంథాలయాలు ఎలా ఉన్నాయో మీరు ఆలోచించండి. నంద్యాల ప్రత్యేక జిల్లా అని నేను 20 ఏళ్ల క్రితం అవధానం చేసినప్పుడు నా చేత పద్యం కూడా చెప్పించారు. ప్రత్యేక జిల్లా కావాలి, ప్రత్యేక జిల్లా అయింది. ఎవరు ఏ పోరాటాలు అవసరం లేకుండానే అయింది. ప్రత్యేక జిల్లా అనగా మా అధినంజాలని ఊరేగడం కాదండి. జిల్లా పరిషత్ గ్రంథాలయంలో గ్రంథాలు ఎవరన్నా చదువుతున్నారా ఆలోచించండి దయచేసి. యువతరం గ్రంథాలు చదువుతున్నారా? అసలు తెలుగు చదవగలిగే స్థితిలో మన వాళ్ళు ఉన్నారా? కనీసం దినపత్రికైనా చదువుతున్నారా? వీడు అంటున్నా బుక్ రీడింగ్ అనేవాడే తయారయ్యి, అది కూడా ఇంగ్లీష్లో చదివి ఏడుస్తాడు. వీడికి ఏమైనా ఈ ఫోన్లోనే కావాలి. ఇంకా స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది అంటే స్వాతంత్రం when.com అని నొక్కుతాడు. ఇక్కడ వాడికి తెలియదు. ఈ స్థితి నుంచి మన యువతరాన్ని బయటపడేయాలి. అంటే అన్నం తినేటప్పుడు, కాఫీ తాగేటప్పుడు, తల్లి తండ్రి పిల్లలు కూర్చున్నప్పుడు మధ్య ఎంతసేపు చుట్టాల కబుర్లు, వాడెవడో డాక్టర్ అయ్యాడు, వీడెవడో ఇంజనీర్ అయ్యాడు, వాడెవడో సంపాదించాడు కాదని భగత్ సింగ్ ఈ త్యాగం చేశాడు, తిలక్ ఈ త్యాగం చేశాడని తండ్రి, ముఖ్యంగా తండ్రులకి నమస్కారం పెట్టి కోరుతున్నా. మీరు మొదలు పెట్టండి, మీరు ఆ వీరుల గురించి చెప్పండి. ఖచ్చితంగా అందరూ సంతోషిస్తారు, వింటారు ఖచ్చితంగా. పోసుకోలు కబుర్లు రానివ్వద్దండి. దేశభక్తికి విషయం, దైవభక్తి విషయం తప్పితే రెండో మాట ఇంట్లో రాకూడదండి. పిల్లలు బాగుండాలంటే అలా పెంచాలి మనం. తల్లి ఒడి, మన బడి, మన గుడి అని ప్రకటన చేశారు వికాస భారతి కార్యకర్తలు. తల్లి ఒడిలో సరిగ్గా పెరిగితే, మన బడిలో సరిగ్గా చదువుకుంటే, మన గుడిని మనం నిలబెట్టుకుని ఆత్మ సంస్కారాన్ని పొందగలిగితే వ్యక్తి బాగుంటాడు, వ్యవస్థ బాగుంటుంది, దేశమంతా మళ్ళీ విశ్వగురువుగా విరాజిల్లుతుంది. ఇందుకు తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంది. ఆ మితవాదులు, అతివాదులు 2 వర్గాలు ఉన్నప్పుడు అంటే మితవాదుల్లో గోపాలకృష్ణ గోఖలే గారు ఉండేవారు, అతివాదుల్లో తిలక్ ఉండేవారు. గాంధీ గారు గోపాలకృష్ణ గోఖలే గారికి శిష్యుడు, ఆయన దారి వేరే అయింది. అందుకని ఈ మితవాదులు ఏమిటంటే ఎంతసేపు వీళ్ళకు నమ్మకం, ఉత్తరం రాస్తే వాళ్ళకే మనస్సు కరుగుతుంది, అమ్మాయి ఎప్పటికైనా ఇవ్వకపోతే, ఇది మొత్తం ముతకాలోచన అంటారు దీన్ని. ఎవడు కరగడండి అలాగా. మీరు పని జరగాలంటే దానికి ఏదో చెప్పేవాడికి చెప్పి గట్టిగా చెప్పాలి, లేకపోతే ఏదైనా ఇవ్వాలి, అంతే కదా. ముడుపులు ఇవ్వాలి, జరగదండి. లేకపోతే బెదిరించాలి, ఏదో ఒకటి చేయాలి. పైగా స్వాతంత్రం వాడు పట్టుకుపోయి పరాయి దేశం వాడు ఇవ్వడానికి సందేహిస్తూ ఉంటే ఇవ్వయ్యా అంటే ఇస్తారండి. ఎందుకు ఇస్తారండి? వాడు పట్టుకెళ్ళింది ఇవ్వడానిక. దొంగలు ఎవరో మన ఇంటికి వచ్చారు, దోచుకున్నారండి, పట్టుకెళ్ళిపోయారండి. ఎవరో తెలుసునండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా సొమ్మాకి ఇచ్చేయండి అంటే వాడు విసిగెత్తి ఏమంటాడు? కష్టపడి గోడకు కన్నం వేసి అమావాస్య నాడు దోచుకున్నది ఇవ్వడానికి అంటాడు. అమావాస్య నాడు చీకట్లో వచ్చాను, గోడకు కన్నం వేసాను, బోర్డు కష్టపడ్డాను, నీకేం తెలుసు, ముఖానికి మసి కూడా పూసుకున్నాను, కనపడకుండా ఇంత కష్టపడింది నీకు తిరిగి ఇవ్వడానికి అని అనడండి. బోడి దొంగ 2 తులాలు బంగారం దోచుకుంటే మనకి తిరిగి ఇవ్వడే, 200 ఏళ్ళు దేశాన్ని దోచుకున్నవాడు మనకి తిరిగి ఇస్తారండి. అజ్ఞానం కాబట్టి. మితవాదం ఏంటండి? అది పనికి రాలేదు. కానీ ఉన్నారు గోఖలే గారిది అదే వర్గం. ఆ వర్గం అలా ఉన్నప్పుడు ఎంతకీ రాకపోగా వాళ్ళు ఏమన్నారు అంటే, మిమ్మల్ని పాలించుకునే అధికారం మీకు లేదు, అర్హత మీకు లేదు. ఇంతకంటే అవమానకరమైన వ్యాఖ్య ఉందా?
మీ అర్హత మీకు లేదు అంటే అప్పుడు చెప్పాడు తిలక, స్వాతంత్రం మా జన్మ హక్కు, మీరివ్వడమేటి, మీ దాతృత్వం బొనకంగలార్చం, మేమేమైనా ముష్టివాళ్ళం అనుకుంటున్నారా, అడుక్కు తింటాం అనుకుంటున్నారా, మేము చెయ్యి చాపితే మీరు ఇస్తారా? అది అంతేకాదు, గీతాచార్య వాక్యము మా చేతో వృత్తులను ఆక్రమించినది, భగవద్గీత వాక్యం మా మనస్సుని ఎప్పుడు ఆక్రమించింది. ఏ వాక్యం అండి? క్రైవ్యం మాస్మగమ పార్థ నైతత్వయుపపద్యతే తస్మాదుత్తిష్ఠ కౌంతేయ తస్మాదుత్తిష్ఠ కౌంతేయ జహి శత్రూన్. ఈ వాక్యాలు ఆక్రమించాయి, ఈ వాక్యాలు ఆక్రమించాయి. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడు? యుద్ధం దగ్గరికి వచ్చేసరికి పిరికివాడు అవుతావేమిటయ్యా అంటే, అర్జునుడు ఎవరన్నా, నేను పిరికివాడిని అవ్వలేదయ్యా, భీష్ముడు మా తాతగారు, ద్రోణుడు నా గురువు గారు, అశ్వత్థామ నా బాల్య స్నేహితుడు, దుర్యోధనుడు కూడా నాకు అన్నగారే కదా, భీముడికి నాకు అన్నగారే కదా, దుర్యోధనుడు కొడుకులను చూస్తే నా కొడుకులను చూసినట్టే ఉందయ్యా, వీళ్ళందరినీ చంపమంటావా? నాకున్నది భయం కాదు పరమాత్మ, మమకారం అంటే. వెంటనే కృష్ణుడు చెప్పిన జవాబు ఏమిటి అంటే, నాయనా అటువంటి మమకారంతోనే అధర్మాన్ని సహించడానికి నువ్వు సిద్ధపడుతున్నావు, బాగుంది, నువ్వు క్షమిస్తావు, నువ్వు అహింసావాదం అంటావు, ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపిస్తావు, వాడిప్పుడు 2 చెంపలు వాయిస్తే ఏం చూపిస్తావు అని అడిగాడు ఆయన. ఇది ఆలోచన చేయాలి అందరూ కూడా. మాట వినగానే బో అని మాట్లాడటం కాదు ఇక్కడ. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిస్తాడు, 2 చెంపలు కొట్టేస్తే ఏం చూపిస్తామని చూపించడానికి చెంపలు లేవు ఇక్కడ. ఇవాళ క్షమాగుణం వహించి నువ్వు కొట్టినన్నీ కొట్టుకో నేనేమన్నాడు చితగొట్టేసి పోతారమ్మా మొత్తం వ్యక్తేనా అంతే. కనీసం నీ స్థాయిలో నువ్వు వ్యతిరేకించవలసింది వ్యతిరేకించద్దా, ఆపేస్తావా? అహింసా సిద్ధాంతాలు అనేవి వ్యక్తిగత స్థాయిలో ఏమైనా పనిచేస్తాయేమో కానీ రాజ్య స్థాయిలో, దేశ స్థాయిలో పని చెయ్యవండి, వాటిని పాల్పడడానికి వీలేదండి. సమాధానం చెప్పి తీరవలసిందే. సర్జికల్ స్ట్రైక్స్ జరగకపోతే పాకిస్తానే మన మీద దాడి చేసేది ఖచ్చితంగా. ఓ దెబ్బ కొట్టబట్టే నోరు మూసి కూరుకున్నారు, మన నుంచి విడిపోయారు, మనని బాధ పెట్టారు, 40 ఏళ్ళలో కొన్ని లక్షల మందిని చంపేశారు. ఇవాళ ఏమైందో ఆ దేశం గమనించండి. మొన్న ఇమ్రాన్ ఖాన్ మారిపోయి ఇంకో ఖాన్ గారు ఎవడో వచ్చాడే, అప్పుడు పత్రికలు రాసే ఏమిటో తెలుసా, అసలు 5 ఏళ్ళు పరిపాలించిన ప్రధానమంత్రి ఒక్కడు కూడా లేదుట. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. ఇప్పుడు నిర్ణయించుకోమనండి సన్నాసులను, ఎవడికొచ్చిందో స్వతంత్రం, ఎవడు ప్రధానమంత్రి గట్టివాడో, ఏ పార్లమెంటు గట్టిదో. 75 ఏళ్ల స్వాతంత్రోత్సవాలు జరుపుకుంటున్నాం మనం. 75 ఏళ్లలో ఒక్కసారైనా సైన్యం ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన ఘట్టం ఉందా అండి పవిత్ర భారతదేశంలో? మహానుభావుడు గుల్జారీలాల్ నందా, విస్మృతమైన పేరండి, గుల్జారీలాల్ నందా 3 సార్లు ప్రధానమంత్రిగా పనిచేశాడు. చాలామందికి తెలియదు, 3 సార్లు. ఆయన సీనియర్ పార్లమెంటేరియన్, పార్లమెంట్లో అంత అనుభవజ్ఞుడు ఇంకెవరు లేరు. ఆయన ఏం చేసేవారంటే, నెహ్రూ గారు మరణించి లాల్ బహదూర్ శాస్త్రి ప్రమాణం చేసేలోగా ఓసారి 2 రోజులు 3 రోజులు, లాల్ బహదూర్ శాస్త్రి మరణించి ఇందిరాగాంధీ ప్రమాణం చేసేలోగా ఓసారి మళ్ళీ 2 రోజులు 3 రోజులు, తర్వాత ఎప్పుడో కాస్త గ్యాప్ వచ్చినప్పుడు ఓసారి 2 రోజులు 3 రోజులు, ఇలాంటి తాత్కాలిక ప్రధానమంత్రిగా ఆయన పనిచేశారండి. అంతటి స్థాయిలో ప్రధానమంత్రిగా పనిచేసి రిటైర్ అయిన వాడు చివరిలో చాలా పేదవాడై ఇంటి అద్దె కట్టలేక మరణించాడు. గుల్జారీలాల్ నందా. ఏ దేశంలో ఉన్నాం, ఎవరిని కనిపెట్టుకున్నాం, ఎవరిని గురించి ఆలోచించాం? ఇన్ని ప్రభుత్వాలుండి గుల్జారీలాల్ నందా బతుకున్నాడనే విషయాన్ని మర్చిపోయాయండి. 3 సార్లు ప్రధానమంత్రిగా పనిచేశాడు. ఏమంటే 3 రోజులైనా 30 రోజులైనా అంతే కదా. దేవేగౌడ పనిచేసింది 6 నెలలేగా, ఐకే గుజరాల్ పనిచేసింది 6 నెలలేగా. మరి 3 సార్లు 3 9 రోజులు మాత్రం పని కాదా? చూడొద్దా? ఎవరూ పట్టించుకోలేదండి. ఆ మధ్యన ఎప్పుడో 10 ఏళ్ల క్రితమో ఎప్పుడో వెళ్ళిపోయాడు. అంతే, అంటెద్దు కట్టలేక ఇంటి వాళ్ళు గెంటేస్తే అప్పుడు కూడా పత్రికల వాళ్ళు గమనించుకుని పాపం, ఏమండి మీరు ప్రధానమంత్రి, నేను పనిచేసింది అందుక, నా ఏడుపేదో నేను ఆడవాలి, మీరేంటి ఇక్కడ కొండనట్టు ఆయన. నా బతుకు నేను బతకాలి, నేను అద్దె కట్టలేకపోతే నేనే చూసుకుంటా, వాళ్ళు అడుగుతానా నేను ప్రభుత్వాన్ని, నేను డబ్బుల కోసం పనిచేశానా, నా దక్షిణ అవమానిస్తున్నారు మీరు అన్నట్ట. ఆ గుల్జారీలాల్ నందా గురించి ఒక్క మాటైనా మనం చెప్పలేమా? ఏమీ చదవకపోతే ఏం చెబుతామండి, ఎవరికి చెబుతామండి? మీరు ఇవ్వాల్సిన పని లేదు, మా భగవద్గీత మాకుంది. అహంకార మమకారాలకు దూరంగా ఉండి యుద్ధం చేయమని చెప్పాడు మా పరమాత్మ. మేము యుద్ధం చెయ్యం.
కానీ ఎవరైనా దాడి చేస్తే మేము యుద్ధం చేయక తప్పదు అని భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి బోధించాడు. ఎందుకంటే ఈయన చేయకపోయినా దుర్యోధనుడు చేస్తున్నాడు. దుర్యోధనుడు వచ్చి మాడు బగల కొట్టేస్తాడు. ఇక్కడ నేను కూర్చుంటానంటే ఇలాగ గాంధీవము ధనుస్సు అన్నీ పెట్టుకుని కూర్చుంటానంటే అప్పుడు అన్యాయం గెలుస్తుంది. అప్పుడేమవుతుందన్న దేశంలో ఎప్పుడూ అన్యాయమే గెలుస్తుంది, ఎప్పుడూ అన్యాయమే గెలుస్తుంది అనిపిస్తుంది. అదే రామాయణ యుద్ధంలో ఇబ్బంది పడినా రాముడు గెలవడం వల్ల, భారత యుద్ధంలో ఇబ్బంది పడినా ధర్మరాజు గెలవడం వల్ల మనకి ఇప్పటికీ ఎవరికైనా లోకంలో పల్లెటూళ్ళలో కూడా ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందయా, ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందయా అని చెప్పడానికి ఒక మాట మిగిలిందా లేదా? అందుకని మనం ధర్మాన్ని గెలిపించాలి, ధర్మాన్ని గెలిపించాలి. ధర్మాన్ని గెలిపించడం కోసం అవసరమైతే పక్కదారి తొక్కినా పర్వాలేదు. లక్ష్యం పవిత్రంగా ఉండాలి. దారంతా పవిత్రంగా ఉండాలంటే కష్టమండి, చేదస్తం అంటారు దాన్ని చేదస్తం అంటారు. కొంతమంది అంటారు, మహానుభావులు పెద్దవాళ్ళే చెప్పారు, లక్ష్యం పవిత్రంగా ఉంటే సరిపోదు, దాన్ని సాధించే మార్గం కూడా పవిత్రంగా ఉండాలి. నిజమే, కానీ అన్ని సందర్భాల్లో కుదరదండి. ఒక చిన్న ఉదాహరణ చెబుతా సరదాక. మన కుటుంబ సభ్యులు ఎవరికో ప్రమాదం జరిగిందని వార్త వచ్చింది. అక్కడికెక్కడికో మనం వెళ్ళాలి, మధ్యలో పంట చేలు ఉన్నాయి అడ్డంగా. మీరు దారి పవిత్రంగా ఉండాలి, అడ్డంగా ఉండాలని హైవేలోంచి వెళ్ళారనుకోండి, మీరు వెళ్ళేలోగా వాడు చచ్చిపోతాడు అన్యాయంగా. ఏమీ పట్టించుకోకుండా కోసేసిన మోళ్ళు ఉన్న చేలో పరిగెత్తుకుంటూ తల్లి బిడ్డ కోసం పరిగెడుతుందా లేదా? అడ్డదారో ఇంకో దారో నాకెందుకు, నా బిడ్డ బతకాలి, కనీసం చచ్చిపోయేలాగా నేను చూడాలి, కడసారి చూపేనా నాకు దక్కాలి అని పరిగెడుతుందా అండి? మంచిదారి కావాలని నేషనల్ హైవే కోసం పెడుతుందా? ఏం ఆలోచిస్తుందండి? అలాగే దేశం కూడా ప్రమాదకర పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ధర్మాన్ని గెలిపించాలి అంటే అవసరమైతే రాజకీయ వ్యూహాలు వెయ్యాలి, తప్పదు. తాత్కాలికంగానే వెయ్యాలి. భారత యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్మ ప్రయోగించిన వ్యూహాలన్నీ అవే. కర్ణుణ్ణి ఈ పక్షానికి లాగే ప్రయత్నం చేశాడు, శల్యుణ్ణి నీరసపరిచే ప్రయత్నం చేశాడు. భీష్ముడు మరణం ఏమిటో ఆయన్నే తెలుసుకుని వెళ్ళి చంపమని చెప్పాడు. కర్ణుడు అలాగే భూమిలో రథం కూరుకుపోతే అప్పుడే వేసే, లేతే మళ్ళీ వాడిని గెలవడం చాలా కష్టం అన్నాడు. ఇవన్నీ మనం ఆలోచించినట్టయితే ధర్మాన్ని గెలిపించడం కోసం ఖచ్చితమైన రాజకీయ వ్యూహాలు వేయడంలో తప్పు లేదు అని మనకు అర్థమవుతుందండి. ఖచ్చితంగా అలాంటి వ్యూహాలు వేసేనా ధర్మాన్ని గెలిపించాలి ఖచ్చితంగా. అలాంటి వ్యూహం వేసి తిలక్ యుద్ధం చేయించాడు. మేము భగవద్గీతను నమ్ముకున్నాం, మీ దాతృత్వం కోసం కూర్చోలేదు. ఇక్కడ గీతాచార్య వాక్యము మా చేతోవృత్తులను ఆక్రమించనని గర్జించన్ సభాసముఖమై ఆతండే భరతోర్వికిన్ తిలకము ఆనాటికినాటికిన్. అటువంటి తిలక్ వృత్తాంతాన్ని మనం చెప్పాలి. మరొక వీరుడు, విస్మృత వీరుడు కాదు, ఇంతవరకు శరీరం కూడా దొరకలేదు. మన ధర్మశాస్త్రం ప్రకారం శరీరం దొరక్కపోతే మరణించలేదు అని లెక్క. పురాణాల ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం ఎన్ని వేల సంవత్సరాలైనా సరే మరణించిన వాడి శరీరం దొరక్కపోతే ఆయన శాశ్వతంగా జీవించి ఉన్నట్టే లెక్క. సుభాష్ చంద్రబోస్ శాశ్వతంగా జీవించినట్టు లెక్క. దీనికో కథ ఉంది, చెప్తా, మీరు ఆశ్చర్యపోతారు నిజంగా. రాముడు జన్మించాడు, మరణించలేదు. కృష్ణుడు జన్మించలేదు, మరణించాడు. పురాణాల్లో ఇది ఒక రహస్యం, లోతుగా చదివితే అర్థమవుతుంది. రాముడు జన్మించాడు, మరణించలేదు. కృష్ణుడు జన్మించలేదు కానీ మరణించాడు. జన్మించకుండా మరణించడం ఏమిటి? జన్మించి మరణించకపోవడం ఏంటి? జాతస్యకి ధ్రువో మృత్యుకు ధ్రువం జన్మ మృతస్య. కానీ కొన్ని రహస్యాలు ఎంత విచిత్రంగా ఉంటాయి అంటే లోపల నవ్వొస్తుంది, వేదాంతంలో నవ్వుకుంటాం మనం, ఏం చిత్రమలా అని. రాముడు జన్మించాడు, మరణించలేదు. రాముడు కౌశల్యా గర్భాన పుట్టాడు, దశరథుని ఇంట్లో పుట్టాడు, అందరికీ తెలుసు, అందరూ చూశారు. జన్మించాడు కానీ మరణించలేదు. ఎందుకంటే రాముడు నదిలో ప్రవేశించాడు. ఆయన శరీరం మళ్ళీ ఎవరూ తీయలేదు, ఎవరికీ దొరకలేదు. శరీరం దొరకనప్పుడు పోలీస్ స్టేషన్ చట్టం ప్రకారం మనిషి మరణించనట్టే లెక్క. మీరు ఎవరైనా మరణించాడు అని పోలీస్ స్టేషన్లో చెబితే మృతదేహం ఏదని అడుగుతారు ఖచ్చితంగా. మృతదేహం దొరకలేదు అంటే అనుమానాస్పదం అని పెడతారు, అక్కడ మరణించాడని చెప్పరు. పైగా ధర్మశాస్త్రం కూడా మృతదేహం దొరక్కపోతే మరణించినట్టు కాదు. తద్దినం పెట్టేటప్పుడు కూడా దానికి సంకల్పాలు వేరుగా ఉంటాయి. 12 ఏళ్ల తర్వాత తద్దినం పెట్టచ్చు. వెళ్ళిపోయిన వాళ్ళకి, కనిపించిన వాళ్ళకి, మాయమైన వాళ్ళకి 12 ఏళ్ల తర్వాత తద్దినం పెట్టచ్చు. కానీ దాని సంకల్పం వేరు. మామూలుగా పోయిన వాడికి పెట్టినట్టు పెట్టరు, దానికి ఒక లెక్క ఉంటుంది. ఎందుకంటే అనుమానం ఉంది అక్కడ. అంచేతనే పురాణాల్లో లోతుగా పరిశీలించిన పండితులు రాముడు మరణించలేదు అనేది, శరీరం దొరకలేదు, మరి ఏం చేయమంట, ఆయన వైకుంఠానికి వెళ్ళాడు, నీ ఊహ, ఎవరో చూడలేదు, అక్కడ ఫోటోలు తీరా.
పైగా కృష్ణుడు జన్మించలేదు కానీ మరణించాడు. ఎందుకంటే కృష్ణుడి శరీరం దొరికింది, అడవిలో వారం రోజులు ఉండిపోయింది, అక్కడ అంత్యక్రియలు కూడా లేకుండా. తర్వాత వెళ్ళి అర్జునుడు దహనం చేశాడు దాన్ని, శరీరం దొరికింది. కానీ కృష్ణుడు జన్మించలేదు. ఎందుకంటే ఏ శరీరం కృష్ణుడు రూపంలో మరణించిందో ఆ శరీరంతో జన్మించలేదండి కృష్ణుడు. మీరు భాగవతం మూలం చదువుకుంటే అర్థమవుతుంది. దేవకీ గర్భం నుంచి కృష్ణుడు బయటపడగానే ఎలా ఉన్నాడంటే, శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయకరం సర్వలోకైకనాథం. దేవకీదేవి నొప్పులు పడుతూ ఉంటే బిడ్డ బయట పడకపోగా ఆవిడ నొప్పులు తగ్గిపోయాయి. చెరసాలలో ఆకాశంలో విష్ణువు కనబడ్డాడు. ఇదేమిటి ఏం చూసింది ఆవిడ, నన్ను భరించలేవు నువ్వు, అందుకే నేనే బయటకు వచ్చానడ. లేకపోతే కాసేపు ఉంటే డాక్టర్లు సిజేరియన్ చేస్తారేమో అని భయం వేసింది, అందుకే వచ్చాడు. మహావిష్ణువు కూడా మామూలుగా రాడు, అనవసరంగా కోసేసేవాళ్ళు తయారయ్యారు కదా, అందుకని ఆయనకు భయం వేసింది. ఈ డాక్టర్లు తక్కువ వాళ్ళు కాదు, సిజేరియన్ చేసి పారేస్తారు, లేనిపోని గొడవ ఎందుకు వచ్చిందో ఆయనే బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఆకాశంలో చతుర్భుజ మహావిష్ణువుగా దర్శనమిస్తే, స్వామి నిన్ను నేను ఎలా భరించగలిగానయ్యా అంటే, పోన్లే అమ్మా నేనే నిన్ను భరించాను అన్నాడు ఆయన. అని నేను ఇప్పుడు చిన్నపిల్లాడ రూపం ధరిస్తాను, కంగారు పడకు, ఇలా జన్మించగానే మీరు మరోలా అనుకోకుండా ఎటువంటి మమకారము లేకుండా తండ్రి గారిని తొట్టులో కూర్చోబెట్టి తీసుకెళ్ళిపోమని చెప్పు, మిగిలినవన్నీ నేను చూసుకుంటా అని చెప్పాడు ఆయన. అంచేత జన్మించిన శరీరం కృష్ణుడు ఉందే, తర్వాత కనపడింది అసలు జన్మించిన శరీరం అది కాదు, కానీ మరణించిన శరీరం అదే. అందుకే మన సంప్రదాయంలో ఏం చెబుతారంటే, హాస్యానికైనా చమత్కారానికైనా రాముడు జన్మించాడు మరణించలేదు, కానీ కృష్ణుడు జన్మించాడు కానీ జన్మించలేదు కానీ మరణించాడు అంటాడు. ఇది తాత్వికమైన రహస్యం, తాత్వికమైన రహస్యం. సుభాష్ చంద్రబోస్ జన్మించాడు కానీ మరణించలేదు. ఆయన సాక్షాత్ శ్రీరామచంద్రుడితో సమానం. ఎందుకంటే ఆయన శరీరం మనకి దొరకలేదు. ఆయన చేపట్టిన ఉద్యమం సామాన్యమైంది కాదు. కంకాళంబును చేసిరి భువిని పక్కా దోపిడీ దొంగలై, కంకాళంబును చేసిరి భువిని పక్కా దోపిడీ దొంగలై, జంకున్ గొంకును లేక మీ కొరకే ఆజాద్ హిందూ ఫౌజెత్తితిన్, జంకున్ గొంకును లేక మీ కొరకే ఆజాద్ హిందూ ఫౌజెత్తితిన్, ఢంకామ్రోగును భారతావనిని జెండానెత్తెదన్నేడిటన్, ఢంకామ్రోగును భారతావనిని జెండానెత్తెదన్నేడిటన్, సంకెళ్ళం తెగవైతునంచనే శభాష్ చంద్రుండు సూర్యుండునై, శభాష్ చంద్రుండు సూర్యుండునై, సుభాష్ చంద్రుండు సూర్యుండునై. శ్రీరామచంద్రమూర్తి ఎంతో సుభాష్ చంద్రబోస్ అంతే. ఆయనకి జరిగిన అన్యాయం సామాన్యమైంది కాదు. పటేల్ ప్రధానమంత్రి కావాలి అని 15 పీసీసీల్లో 12 పీసీసీలు పటేల్ పేరు రాస్తే ఎవరు ప్రధానమంత్రి అయ్యారో అందరికీ తెలుసు, ఎందుకు అయ్యారో కూడా తెలుసు. ఆ విషయాలు మాట్లాడుకుంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడినట్టు ఉంటుంది. ఎక్కడ ప్రజాస్వామ్యం? అందరూ కబుర్లు చెబుతారు, మెజారిటీ. ఆ మెజారిటీలో కూడా ఒక్కడి మాటే నెగ్గుతుందండి. అప్పటికి అంతే, ఇప్పటికీ అంతే. ఆశ్చర్యకరమైన విషయం. మెజారిటీ అని చెప్పడం. ఈ మెజారిటీ వాళ్ళందరూ ఊరికే బానిసల్లాగా తలూపుతూ కూర్చోవడమే. ఆ ఒక్కడు ఏం చెబితే అది, ఇంకెవడూ మాట్లాడడానికి ఏం లేదు. దీన్ని మెజారిటీ అందామా, ప్రజాస్వామ్యం అందామా, నియంతృత్వం అందామా? నిజంగా పటేల్ని ప్రధానమంత్రి చేయడం కోసం 12 మంది పైగా చెబితే చెయ్యాలా వద్దా? కాంగ్రెస్ అధ్యక్షుడుగా నెగ్గినటువంటి సుభాష్ చంద్రబోస్ని పంచేయనివ్వలేదండి, తోమేశారు పట్టుకుని. హింస, అతివాదం, వద్దు, మొత్తం నిర్వీర్యం చేసేశారు. ఆయన మానసిక సంఘర్షణ, ఒక వీరుడుగా ఎంత బాధపడి ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే దేశం విడిచిపెళ్ళి జపాన్ వాళ్ళని పట్టుకున్నాడు. నేను ఎక్కడి నుంచో వస్తాను, సైన్యం తీసుకుని వస్తాను. అలా వచ్చి కేవలం పిడికెడు మంది సైన్యంతో ముందు అండమాన్లో ప్రవేశించాడు. అక్కడ అండమాన్లో భారతీయ పతాక స్థాపన చేశాడు, జాతీయ గీతం పాడించాడు, వందే మాత్ర నినాదం చేయించాడు సుభాష్ చంద్రబోస్. అటువంటి మహావీరుడే కనుక బతికి ఉండి అనంతర కాలంలో దేశానికి ప్రధానమంత్రి అయి ఉంటే దేశ భవిష్యత్తే మరొక విధంగా ఉండేది ఖచ్చితంగా. అటువంటి అమరవీరులందరినీ ఇప్పుడు మనం స్మరించుకోవాలా వద్దా? ఎవరిని వదిలిపెట్టేస్తామండి మనం? ఏమాత్రం ఏ రకంగా వదిలిపెట్టేస్తామండి? అయ్యా నువ్వెందుకు కింగ్స్ ఫోర్ట్ మీద బాంబు వేసావయ్యా అని ఖుదీరాం బోస్ని అడిగితే, నువ్వు దాని విషయంలో ఏం బాధపడడం లేదా? నీకు ఉరిశిక్ష వేస్తున్నావయ్యా, ఏం బాధపడడం లేదా అంటే, నాకు ఉరిశిక్ష వేస్తున్నందుకు బాధపడడం లేదు,
ఆ వెధవ తప్పించుకున్నాడు, అందుకోసం బాధపడుతున్నానని చెప్పాడు. నాకు ఉరిశిక్ష పడినందుకు నేను బాధపడట్లా, ఆ కింగ్స్ 4ని తప్పించుకున్నాడు కదా, ఇంత బాంబు వృధా అయిందే, ఈ బాంబు ఇంకోటి మీద వేసినా బాగుండేది కదా, ఇంగ్లీష్ వాడి మీద, అనవసరంగా బాంబు పోయిందని నేను బాధపడుతున్నాను కానీ వాడు పోలేదు కదా అన్నాడు వెంటనే. అదండి ఖుదీరాం బోస్. ఏమిచ్చి ఆ మహానుభావుడి యొక్క రుణం తీర్చుకుంటామండి ఖచ్చితంగా. ఈ రకమైనటువంటి త్యాగాలు ఎన్ని రకాలుగా నూరిపోసి మనం పిల్లలకి చెప్పవలసినటువంటి అవసరం ఉందండి. ఆలోచించండి మీరు ఒక్కసారి. రాంప్రసాద్ బిస్మిల్ ఎంత మహావీరుడు, ఎంత త్యాగి. ఆయన చేసిన హింసాయుతమైన సంగ్రామం, పోరాటానికి ఆయన జైల్లో పెడితే తప్పించుకుపోయేందుకు అన్ని అవకాశాలు ఉన్నా సరే కాపలాగా ఉన్న కానిస్టేబుల్ భారతీయుడు కావడం వల్ల తాను తప్పించుకుంటే వాడు ఉద్యోగం తీసేస్తారు, వాడు పెళ్ళాం బిడ్డల నీడ కోల్పోతారనే ఒకే ఒక్క భావనతో ఆయనకి జైలు నుంచి 3 సార్లు తప్పించుకునే అవకాశం వచ్చినా కూడా తప్పించుకోకుండా శిక్ష అనుభవించిన మహానుభావుడు రాంప్రసాద్ బిస్మిల్. ఎంతమంది వీరులు. మదన్లాల్ డింగ్రే. నీ దేశానికి దేశం గురించి ఎందుకింత ఆలోచిస్తున్నావంటే, మీరంతా రాముడి గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు, కృష్ణుడి గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు, శ్రీరామనవమి ఉత్సవాలు ఎందుకు జరుపుకుంటున్నారు, హనుమాన్ జయంతి ఊరేగింపులు ఎందుకు జరుపుకుంటున్నారు, కృష్ణాష్టమి ఉత్సవాలు ఎందుకు జరుపుకుంటున్నారు, అందుకోసమే నా భారతమాతకు నేను ఉత్సవాలు చేస్తా, అందుకోసమే జైలు కడతా అని చెప్పిన వాడే మదన్లాల్ డింగ్రే. వీర సావర్కర్. ఎందుకు ఎవరి వారసత్వం మిమ్మల్ని అలా నడిపిస్తోంది అంటే, రెనడే వారసత్వం నడిపిస్తోంది, చాపేకర్ వారసత్వం నడిపిస్తోంది అని చెప్పాడు. కానీ మా నాన్న ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రి అవుతా, మా నాన్న ప్రధానమంత్రి నేను ప్రధానమంత్రి అవుతా అనే వారసత్వం గురించి మాట్లాడలేదండి. ఆ వారసత్వాలకి ఈ వారసత్వాలకి ఎంత తేడా ఉందండి. అద్భుతమైన త్యాగపూరితమైన వారసత్వాల గురించి మనం పిల్లలకి వేళ చెప్పవలసి ఉంది ఖచ్చితంగా. కాపలావాడి కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు రాంప్రసాద్ బిస్మిల్. ఎవరికో ఇచ్చిన మాట కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడిన మహానుభావులు ఉన్నారు. అలాగే పంచత పరిపాలన త్యాగం చేస్తే చాపేకర్ సోదరుల్లాగా చేయాలి, లేదా గెలిస్తే శివాజీలాగా హిందూ మహాసామ్రాజ్యాన్ని స్థాపించి చిరస్థాయిగా పరిపాలన చేయాలి అని మన స్వాతంత్ర సమర వీరులందరూ కంకణం కట్టుకుని ప్రయత్నం చేశారే. వాళ్ళ చరిత్రల్ని ఇవాళ మన పిల్లలకి చెప్పాలా వద్దా మనం ఖచ్చితంగా. మీరే ఆలోచింతురుగాక. ఎంతమంది ఎన్ని త్యాగాలు చేస్తే ఇవాళ ఉన్నాం. తాంతియా తోపే నా ప్రభువైన పేష్వాకి తప్ప ప్రపంచాన్ని పరిపాలించే మహారాజు వచ్చినా నేను తల వంచను అన్నాడు. అలాగే నా శరీరం మీద పడే ప్రతి లాఠీ దెబ్బ, ఓ ఆంగ్లేయ వీరులారా, మీ పిరికి సన్నాసులారా, మీ శవపేటికల మీద కొట్టే ప్రతి ఒక్క మేకుగా మారుతుందిరా అన్నాడు పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్. ఈ చరిత్రలు మన పిల్లలకి చెప్పొద్దా? ఈ చరిత్రలు మన పాఠ్యాంశాలుగా ఉండొద్దా? పాఠ్యాంశాలుగా ఉంచడానికి సెక్యులరిజం పేరు మీద హిందూ మహావీరుల చరిత్రలన్నీ మూసేస్తున్నారు. దయచేసి గమనించాలి తల్లిదండ్రులు. ఏం జరుగుతుందో గమనించండి. పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివించాం, మా వాడికి ర్యాంక్ వచ్చిందనడం కాదు. ఇంగ్లీష్ పాఠాల్లో ఏముంది, తెలుగు పాఠాల్లో ఏముంది, సోషల్ స్టడీస్ ఎలా ఉంది, ముఖ్యంగా చరిత్ర ఎలా ఉందో గమనించండి. లేకపోతే వక్రీకరణ అయిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. అటువంటిది కాకుండా చేయాలి ఖచ్చితంగా. పోరాడామా చాపేకర్ సోదరుల్లా పోరాడి మరణించాలి దేశం కోసం, లేదా గెలవగలిగితే భగవంతుడు దేవల్ల శివాజీ లాంటి మహాసామ్రాజ్యాన్ని స్థాపించాలి. హిందువులు సంఘటితమైతే 136 కోట్ల మందిలో 100 మంది సంఘటితంగా నిలబడి ఉంటే ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఇతర మతాల వారు కూడా, అన్ని వర్గాల వారు కూడా ఇక్కడ ఆనందంగా ఉండగలుగుతారు. హిందువులు మెజారిటీగా ఉన్న ఏ రాష్ట్రంలోనూ ఇతరుల మీద దాడి చేసిన చరిత్ర మనకి లేదు. ఇంకో రహస్యం మీకు తెలిసినో తెలియదో, నాకు కూడా ఈ మధ్యనే తెలిసి అయ్యో ఇంత వెనకబడ్డామా అనుకున్నా. 30 రాష్ట్రాల్లో 10 రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీ అండి. వేళ మనదేదో భారతదేశం అంటే హిందువులే అనుకుంటున్నాం కదా. 30 రాష్ట్రాల్లో కనీసం 10 రాష్ట్రాల్లో మనం మైనారిటీ. కానీ ఆశ్చర్యకరమైనది ఏమిటి అంటే, మైనారిటీలు అంటే ఈ వర్గాలే, మెజారిటీ అంటే ఈ వర్గమే మొత్తం బెళ్ళలంటించేశారండి ఇక్కడ. మరి నిజంగా మీరు సంఖ్య ప్రకారం మైనారిటీ అన్నప్పుడు నాగాలాండ్లో మనం మైనారిటీ, మిజోరాంలో మనం మైనారిటీ. మరి అక్కడ మైనారిటీలకు ఉండే హక్కులు హిందువులకు ఉండాలి కదా, లేవండి. అక్కడ మనం మెజారిటీ అంటున్నారు. ఎందుకంటే మెజారిటీ అంటే హిందువులు అని ఒక మాట పడిపోయింది. సంఖ్య ప్రకారమైన ధర్మాన్ని నిర్ణయించాలి. ఏదో ఒక సూత్రం అందరూ ఆలోచించాలా వద్దా? ఇవందరూ ఆలోచించాలి. ఇవాళ ప్రజాస్వామ్య దేశాన్ని అన్ని రాష్ట్రాల్లోనూ దేశంలోనూ కూడా మనం కాపాడుకోవాలంటే ఒక దివ్యమైన పథకాన్ని ఇవాళ వికాస భారతి వారు సూచించారు. తల్లి ఒడి మన బడి మన గుడి.
ఒక్కొక్క మెట్టు ఎక్కినట్టుగా 7 కొండలు ఎక్కినట్టుగా 7 కొండల లాంటి పథకం సూచించారు. ఇది ఇంటికింటికి 5,000 10,000 ఇచ్చే సంక్షేమ పథకం కాదు. ఇది మీ ఇంటికి అన్నీ పంపించి మీరు తిని కూర్చోండి పని చేయక్కల్లా అనే సోమరిపోతు పథకం కాదు. ఇది మీరు కష్టపడి పని చేయవలసింది అని చెప్పే 7 కొండల పథకం ఇది. ఖచ్చితంగా సప్తపథం చూపించారు వాళ్ళు. అందులో 1 తల్లి ఒడి, 2 మన బడి, 3 మన గుడి, 4 మన పంట, 5 మన వంట, 6 మన పర్యావరణం, 7వది అంతా మనం ఒకటే కుటుంబం. ఇది సప్తపది 7 పథకాలు. ఈ భావన చూసి నాగేంద్ర ప్రసాద్ గారు నాకు పంపించినటువంటి కరపత్రాన్ని, దాంతో పంపించిన బొమ్మలను చూసి ఈ స్వాతంత్ర సమర వీరుల గురించి మాట్లాడడం, ఈ సప్తపథం 7 కొండల పథకాన్ని గురించి మాట్లాడడం నాకు 7 కొండల వాడి దయ వల్ల లభించిన అవకాశం అనుకుని నేను ఇక్కడికి వచ్చాను. ఆ వాటి గురించి కొద్దిసేపు చెప్పి నేను సెలవు తీసుకుంటా. ముందు తల్లి ఒడి. అమ్మ తండ్రి ఒడి అనలేదు. మహిళలందరూ గమనించండి, తండ్రి ఒడి ఉండదమ్మా. తండ్రి ఒళ్ళో పిల్లాడు ఎక్కువసేపు ఉండడు. మీరు ఎవరినైనా గమనించండి, తల్లి ఒళ్ళోకి వెళ్ళిపోతాడు అప్రయత్నంగా. ఎందుకంటే శరీరం మొత్తం అక్కడ తయారైంది. ఖచ్చితంగా ఒకరికి చర్మం, మన తండ్రి అనేది కేవలం ఎముకలు బుద్ధి తండ్రి నుంచి వస్తాయి, కానీ చర్మం రక్తం అన్ని రకాల తల్లి నుంచే వస్తాయి. 9 నెలలు తల్లి గర్భంలో పెరిగాం మనం. ఆ తల్లి స్పర్శ, ఆ తల్లి ఒడి చాలా ముఖ్యం. ఇవాళ మహిళలకి నేను నమస్కారం పెట్టి కోరుతున్నా, మీ చదువులు మీరు చదువుకుంటూ, మీ ఉద్యోగాలు మీరు చేసుకుంటూనే పిల్లలకి సక్రమమైన భారతీయ సంస్కృతి నేర్పుతున్నామా లేదా అని ఆలోచించండి. పద్యాలు నేర్పండి, పాటలు నేర్పండి, శ్లోకాలు నేర్పండి, పురాణ కథలు చెప్పండి. మాబోటిగాళ్ళం మైకుల్లో చెప్పడం వేరు, మీరు ఒళ్ళో కూర్చోపెట్టి చెప్పడం వేరమ్మా. మేము ఇలా సభకి వచ్చిన వాళ్ళకి చెప్పగలుగుతాం. ఇంకా భగవంతుడి దేవల్ల ఈ రికార్డింగ్ అనే ఏర్పాటు, సామాజిక మాధ్యమాలు ఇవేవో సాంకేతికత రాబట్టి కాస్త మా ప్రసంగాలు కూడా దేశమంతా ప్రచారం అవుతున్నాయి. లేకపోతే దిక్కే ఉందండి, ఎక్కడికక్కడ పోవలసిందే కదా. ఇవాళ నేనే ఆశ్చర్యపోతూ ఉన్నా. కారులో వస్తూ ఉంటే ఏ ఊళ్ళోకి మా కారు వచ్చినా సరే, కారు కొంత వేగంగా వెడుతున్నా సరే, ఆ దారి పక్క ఈ దారి పక్క ఉన్నవాళ్ళు యువకులు చెయ్యెత్తి నమస్కారం చేస్తున్నారమ్మా. నాకు నా జన్మ ధన్యమైంది. నంద్యాల గ్రామం పట్టణంలోకి ప్రవేశించాక కారు నెమ్మదిగానే వస్తుంది కదా. మాకు వసతి ఇచ్చినటువంటి రామకృష్ణారెడ్డి గారి ఇంటికి వెళ్ళాలి కదా. అక్కడికి వస్తుంటే నేను చూశాను, ఆ పక్కన నిలబడిన వాళ్ళు, ఈ పక్కన నిలబడిన వాళ్ళు 60 ఏళ్ళ వాళ్ళు 70 ఏళ్ళ వాళ్ళు కాదు. వాళ్ళు నమస్కారం చేస్తే నేను సిగ్గుపడతాను, పెద్దవాళ్ళు కదా. పిల్లలండి 25 ఏళ్ళ వాళ్ళు, 25 ఏళ్ళు కూడా లేని వాళ్ళు ఆ పక్క ఈ పక్క నిలబడి సార్ అని ఇలా పెడుతున్నారు దండం. మాకు హైదరాబాదులో అయితే ఇబ్బంది కూడాను. 3 ఎక్కుతారు బండి, 3 చేతులు ఎత్తేస్తున్నారు వీళ్ళు బంగారంగాను. నేను కోప్పడ్డాను, బండి ఏమవుతుందో చూసుకుంటారా బాబా, మీ భక్తి బాగానే ఉందని. విపరీత భక్తి అంటే ఇదే. మా కారు పక్కన నుంచి చెడుతున్నారు మొన్న 3 ఏకంగాను, 3 చేతులు ఎత్తేస్తున్నారు, బండి పోతే పోయిందని. ఇంత భక్తి అనుకున్నాను. అంటే చూస్తున్నారు అందరూ, లేకపోతే నేను వాళ్ళకేమిటండి. ఇక ఈ వేషంలో కాదు, ప్యాంటు చొక్కాలో ఉన్నా సరే, మాస్క్ పెట్టినా సరే గుర్తుపెట్టేస్తున్నారు. అంతగా ప్రభావాన్ని చూపిస్తున్నందుకు నాకు ఆనందంగా ఉండబట్టే మరింతగా దేశభక్తిని దైవభక్తిని కలిపి ప్రచారం చెయ్యాలి, చెప్పాలనే ఉద్దేశంతోనే మీ దగ్గరకు వచ్చాను. ఇదంతా నేను ఏదో కార్యక్రమాల కోసం, వ్యాపారం కోసం చేయట్లేదు. నా తల్లి పాదాల సాక్షిగా చెబుతున్నా. ఈ నెలలో నేను చేసినటువంటి 17 కార్యక్రమాల్లో 8 కార్యక్రమాలు పూర్తిగా ఉచితం. నేనేమీ తీసుకోవట్లేదు దానికి. వారిని అడగండి, వారు చెప్తారు. అందులో ఇటువంటి వారు పిలిస్తే అసలు నేనేమీ అడగను. ఆ విషయం అది ప్రస్తావించవద్దు, ఇది వేరు మిగిలిన వేరు అని చెప్తాను. నాకు ఇచ్చేవాళ్ళు నాకున్నారు. నేనేం బేదరపులు అరవాల్సిన అవసరం నాకేమీ లేదు. నాకు ఇచ్చేవాళ్ళు నాకున్నారు. నా కుటుంబాన్ని పోషించుకుందుకు నాకు అది చాలు. నెలకి సగం కార్యక్రమాల వరకు ఉచితంగా చేసినా నాకు నడుస్తూనే ఉంది, ఏమి ఇబ్బంది ఏం లేదు. కానీ ఎందుకు వస్తుంది మనస్సులోంచి ఆలోచన అంటే, ఇంతమంది ఇక్కడ మీరు అన్నం నీళ్లు మానేసి ఎండవేళ ఇంత ఏసీ ఏదో ఉందంటున్నాం, కానీ ఏమున్నట్టు ఉన్నట్టా, ఇది లేనట్ట, జగన్ మిథ్యా అన్నట్టే ఉంది. ఇక్కడ కూడా ఏం చల్లదనమా ఏమనాలి దీన్ని. అందుకని ఇంతమంది ఇక్కడ కూర్చొని ఉన్నారు అంటే గరికపాటి నరసింహారావు అనేవాడు ఏవో 4 మంచి మాటలు చెబుతాడు, మనకు ఉపయోగపడతాయనే కదా. అంతే మీ శ్రమ ముందు నా శ్రమ ఏముందండి ఇక్కడ.
అందుకే నేను ఇంట్లో జాగ్రత్త అండి, ఎండల్లో తిరుగుతున్నారు భార్య పిల్లలు అంటున్నా సరే, భారతమాతకే చాలా ఎండ కొట్టేసింది నేను ఖచ్చితంగా. అమ్మవారికి చాలా ఎండ కొట్టేసింది, నా ఎండ ఎంత ఇక్కడ, నేను తిరుగుతాను ఏం పర్వాలేదు. మీ నాగేంద్ర ప్రసాద్ గారు తిరగట్లేదా అనారోగ్యంతో ఉన్నా సరే, నన్ను తీసుకొచ్చారు ప్రకాష్ గారు. ఎటువంటి దేశభక్తి అండి. ఈవేళ ఆయన మనవరాలు పుట్టిన బారసాల ఎక్కడ ఉండాలండి ఆయన న్యాయంగా? వాళ్ళ ఊరికే వాళ్ళ ఆవిడ అక్కడ దింపేసి నాతో పరిగెత్తుకొచ్చాడు ఆయన. ఏమనాలి? ఇది సంఘ కార్యక్రమం, దేశం కోసం అంతే. అలాంటి త్యాగం ఉన్నవాళ్ళు వాళ్ళు జీవితాలు వదిలిపెట్టి సంసారాలు చూసుకుంటూనే చాలా సమయాన్ని దేశం కోసం కేటాయించి చేస్తుంటే అన్ని గౌరవాలు పొందుతూ దేశమాత గురించి మాట్లాడడం నాది అదృష్టం కదండి నిజంగా. నేనేమి ఇబ్బంది పడి మాట్లాడడం లేదు, అన్ని గౌరవాలు పొందుతున్నాను నేను, పొందుతూ కూడా మాట్లాడకపోతే అలాగే. కానీ ఈ శ్రమ ఎందుకు పడుతున్నామో దయచేసి ఆలోచించండి. ఇవాళ మన వ్యక్తిగత స్వేచ్ఛ చూసుకునే సమయం కాదు. తల్లి ఒడి, నా పిల్లాడికి నేనేం నేర్పాను, మా అమ్మాయికి నేనేం నేర్పానని ప్రతి తల్లి ఆలోచించాలి. జిజియాబాయి అలా పెంచబట్టే, అంబేద్కర్ గారి తల్లి అలా పెంచబట్టే, భీమ్బాయి అలా పెంచబట్టే ఒక అంబేద్కర్ మనకు అందాడు. జిజియాబాయి అలా పెంచబట్టే ఒక శివాజీ మనకు అందాడు. ఇవాళ ప్రతి తల్లి ఆ ఇద్దరు తల్లుల్ని ఆదర్శంగా తీసుకోవాలి. అప్పుడే మళ్ళీ స్వరాజ్యాన్ని కాదు సురాజ్యాన్ని సాధించే ప్రయత్నం చేస్తాం. మనం 75 ఏళ్ళు స్వాతంత్రం కాదండి. ఇవాళ అన్ని రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉందో ఆలోచించండి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే ఆలోచించండి ఏమైందో. రాష్ట్రాలన్నీ బలంగా ఉండాలంటే అన్ని రాష్ట్రాలు అప్పుల నుండి విముక్తం కావాలి, సొంత కాళ్ళ మీద నిలబడగలగాలి ఖచ్చితంగా. ఏ వస్తువు కొనేటప్పుడైనా అది భారతదేశంలో తయారైందా లేదా అడిగి కొనండి. ఇవాళ మళ్ళీ గాంధీ గారి కాలంలో చేపట్టినట్టుగా విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమం చేపట్టవలసినంత పరిస్థితి ఉందండి ఇవాళ. అయితే ఇవాళ ఏమిటి అంటే ఏది విదేశీయో ఏది స్వదేశీయో తేల్చడం కూడా కష్టమే. అన్నీ మిక్స్ అయిపోయాయి ఇవాళ మల్టీనేషనల్ అని. ఏది మందో ఏది వేరేదో కనిపెట్టడం కూడా కష్టం. కానీ వీలైనంత వరకు నంద్యాల ఊళ్ళో పట్టణంలో తయారైనవే నంద్యాల వాళ్ళు వాడాలి. అంటే నంద్యాలలో నిరుద్యోగ సమస్య ఉండదండి. ఇక్కడ వాళ్ళు ఇక్కడే బతుకుతారు ఆనందంగా. నంద్యాల వాళ్ళు మళ్ళీ ఊరికే నెదర్లాండ్స్ వెళ్ళిపోవలసిన అవసరం ఎప్పుడూ రాదండి. పూర్వం గ్రామ స్వరాజ్యం అంటే అలాగే ఉంది. అలాగే మన ఊళ్ళో బడి ఉంది. ప్రభుత్వ పాఠశాలనే మనం బాగు చేసుకోవాలి. తప్పనిసరి అయితేనే ప్రైవేటు పాఠశాల. ప్రభుత్వ పాఠశాల బాగుంటే ప్రైవేటు పాఠశాల పనే ఉందండి. వాళ్ళు ఫీజులు పెంచారు, పెంచకపోతే ఏం చేస్తారమ్మా? వాళ్ళు ఏం దేశభక్తి కోసం పెట్టారా? దేశభక్తి కోసం ప్రైవేటు పాఠశాలలు ఎవరు పెడతారని ఎంతమందికి ఉంటుంది అది? ప్రభుత్వ పాఠశాల. మనం దాని పట్ల బాధ్యతగా ఉండి తల్లిదండ్రులు కమిటీగా ఏర్పడి మీరు దైవభక్తి దేశభక్తి చెబుతున్నారా లేదా అని నెలకొక్కసారైనా వెళ్ళి అడగాలి. మా అబ్బాయికి లెక్కల్లో డల్లు, మా అబ్బాయికి ఇంగ్లీషులో డల్లు, ఇవే మొత్తం దేశమే డల్లగా ఉందమ్మా, నీ అబ్బాయి ఎంత నువ్వెంత ఊరికే దేశమే డల్ అయిపోయింది. వేళ అబ్బాయిల గురించి అమ్మాయిల గురించి మాట్లాడటం కాదు. మీరు పాఠాలు నేర్పారా, పద్యాలు నేర్పారా, దేశభక్తి నేర్పారా, దైవభక్తి నేర్పారా? ఎందుకు నేర్పట్లేదు? ఈ మాట అడిగితే వాళ్ళు కూడా నేర్పుతారు ఖచ్చితంగా. పిల్లల్ని బడికి పంపిస్తున్నాం, ఆడ మగ తేడా లేకుండా బొట్టు పెట్టి పంపించండి అందరికి కూడా. హిందువులు బొట్టు పెట్టుకోకపోతే బడికి వెళ్ళడానికి వీలు లేదని చెప్పండి అమ్మా. చిన్నప్పుడే అలవాటు చేయాలి. మొక్కయి వంగనిది మానయి వంగదు. ఇవాళ ర్యాంకులు వచ్చిన విద్యార్థుల ప్రకటనలు బజార్లో ఉంటాయి, మీరు చూడండి. ఒక్క ఆడపిల్ల మొహానికి బొట్టు ఉండదండి, మగపిల్లాడ మొహానికి ఉండదని వేరే చెప్పక్కల. అంటే తద్వారా పరభాష పరసంస్కృతి ద్వారా ఏం నేర్పుతున్నారో తెలుసా? మీ గాజులు, మీ బొట్టు, మీ వేషం వదిలేస్తే తప్ప మీకు చదువు రాదు అని నేర్పుతున్నారండి. ఇది విషం. ఆ ప్రకటన వేసే వాళ్ళంతా హిందువులే కదా. ప్రైవేటు పాఠశాలైనా వాళ్ళని మనం అడగాలి ఖచ్చితంగా. ఏమంటే మీరు ప్రకటనలో 3 అమ్మాయిలు వేశారు, వాళ్ళకి బొట్టు ఎందుకు పెట్టలేదండి అని అడగాలి ఖచ్చితంగా. వాళ్ళకి బొట్టు ఉండదండి, ఉండకపోయినా మీరు పెట్టండి అని చెప్పాలి. ప్రకటనల్లో కనపడితే అందరూ పెట్టుకుంటారండి ఖచ్చితంగా. లేకపోతే ప్రకటనలు ఎందుకు? ఇంకొకటి కోకోకోలా దాగమంటే మనం దాగట్లేదా? అలాగే ప్రకటనలు ఇచ్చే వాళ్ళందరూ బొట్టు ఎట్టుకుంటే మన వాళ్ళు కూడా పెట్టుకుంటారు ఖచ్చితంగా. మరి కోట్లు తీసుకుని డబ్బులు తీసుకుంటున్న వాళ్ళు సంస్కృతి నేర్పాలనే ఆలోచన లేదా అండి? ఖచ్చితంగా అది ఉండాలి కదా ఖచ్చితంగా. నా దగ్గరికి ఇవాళ నాకున్న ప్రాచుర్యం కారణంగా బట్టల కొట్లు వాళ్ళు, బంగారం కొట్లు వాళ్ళు ఎంతమంది ఎన్ని రకాల ప్రకటనలు ఆశిస్తున్నారో తెలుసా? మీరు వచ్చి నిలబడితే చాలండి, రియల్ ఎస్టేట్ మీకు ఒక అపార్ట్మెంట్ రాసేస్తాం, మీకు స్థలం రాసేస్తాం, మీరు మీ శ్రీమతి వచ్చి నిలబడండి అని మొత్తం రియల్ ఎస్టేట్ వాళ్ళు, బట్టల కొట్లు వాళ్ళు, బంగారం కొట్లు వాళ్ళు, రిబ్బన్ కటింగ్ మన పనిది ఎప్పుడు అని అడిగితే నేను నిర్ద్వంద్వంగా నా భారతమాత పాద
పాదాల సాక్షిగా చెబుతున్నా, ఇంతవరకు ఏ వ్యాపార ప్రకటన నేను అంగీకరించలేదు. నా శ్వాస ఉన్నంత వరకు నేను అంగీకరించాను. ప్రాణం పోయే వరకు నేను వ్యాపార ప్రకటన అంగీకరించాను. వ్యాపార ప్రకటన నా పేరు మీద నా బొమ్మతో వచ్చిందంటే గరికిపాటి నరసింహారావు మరణించినట్టే లెక్క. నాకు తెలియకుండా కూడా రావడానికి వీలేదు. నన్ను మోసం చేసి వేయాల్సిందే తప్ప మీరెవ్వరూ నమ్మక్కల్లా నా పేరు ప్రకటనలో కనపడిందంటే. నేను చెప్పలేదు ఆ విషయం, నేను ఉండలేదు అక్కడ. వాడేసుకుంటున్నారు, విపరీతంగా వాడేసుకుంటున్నారు. పూజా సామగ్రికి మేమే, పట్టుబట్టలకు మేమే, నగలకి మేమే. ఎక్కడ మొత్తం బ్లాక్ మనీ మానడు, GST కట్టడు. మా బొమ్మ పెట్టి ప్రచారం పొందుతాడు ఇక్కడ. నేను అంగీకరించిన ఎట్టి పరిస్థితులు. నాకు చాలు, ఉన్నది చాలు. ఇంకా కోట్లు సంపాదించి ఇంకా పిల్లల్ని జడగొట్టుకోవలసిన బాధ ఏం లేదు ఇక్కడ. పిల్లలు చెడిపోతారు ఖచ్చితంగా, డబ్బు ఎక్కువ సంపాదించామంటే. కానీ అదే మాట ఏ డబ్బులు తీసుకోకుండా, ఏ అవసరమూ లేకుండా చెబుతున్నాం ఇక్కడ సంస్కృతి గురించి. అది పాటిస్తే చాలండి. పిల్లలు బొట్టు పెట్టుకుని వెళ్ళేలా చూడండి. ఖచ్చితంగా బొట్టును సామాన్యమైన అంశంగా భావించకండి. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. ఆజ్ఞాచక్రం బొట్టు అంటే ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని. ఈ కనుబొమల మధ్యలో రుద్రగ్రంథి అని ఉంటుంది. ఆ గ్రంథి విడిపోవాలి, మనలో ఉండే దివ్యశక్తి బయటికి రావాలి అంటే మనం బొట్టు పెట్టుకోవాలి. అది కూడా ఎరుపు రంగు బొట్టే పెట్టుకోవాలి. ఏ చీర కడితే ఆ రంగు పెట్టకూడదమ్మా, అలా కుదరదు ఇక్కడ. ఇది ఫ్యాషన్ కాదు, ఇక్కడ మ్యాచింగ్ వ్యవహారం కాదు ఇది. ఎప్పుడూ ఎరుపు రంగు బొట్టే ఉండాలి. ఎందుకంటే ఆజ్ఞాచక్రంలో ఉండేది అమ్మవారు. అమ్మవారు ఎరుపు రంగు చీర కట్టుకుంటుంది. లలితాదేవి అయితే పార్వతీదేవి వేరు, లలితాదేవి అవతారం వేరు. ఎందుకు ఎరుపు రంగు చీర అంటే ఆవిడకి ఇష్టమని కాదు అక్కడ. రజోగుణం నుంచే సృష్టి ఏర్పడింది. రజోగుణం అంటే ఎరుపు. అందుకని అమ్మవారు ఎరుపు రంగు చీర కట్టుకుంటుంది. సరస్వతీదేవి తెల్లటి చీర కట్టుకుంటుంది. ఎందుకని? ఆవిడకి తెల్ల చీర ఇష్టమా? కాదు. విద్యావంతుడు అంటే స్వచ్ఛంగా ఉండాలి, తెల్లగా ఉండాలి, మచ్చ లేకుండా బతకాలి. విద్యావంతుడు అంటే అర్థం అది. చదువుకున్నావు బుద్ధి లేదా అంటారు. చదువు రాని వాడిని ఎవడో అంటారు. వాడికి చదువు రాదు, వాడు ఇంకేం చేస్తారంటారు. చదువుకున్నవాడు చేస్తే చదువుకున్నావు బుద్ధి లేదా అంటారు. ఇవాళ చదువు వచ్చిన వాళ్ళే బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నారు. చదువు లేనివాడైనా ఏంగా ఉన్నాడు ఇంకా వీళ్ళకంటే. అందుకని సరస్వతీదేవికి తెల్ల చీర. ఇవన్నీ మామూలుగా పెట్టిన వ్యవహారాలు కావండి అక్కడ. అది మనం చెప్పాలి. ఈ ఆజ్ఞాచక్రం ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో దీని పాత్ర చాలా ఉంది. ఆజ్ఞాచక్రం మెదడుకు సంబంధించిన కేంద్రం ఇది. ఇక్కడి నుంచి అన్ని ఆజ్ఞలు, అన్ని కమాండ్స్ జారీ అవుతూ ఉంటాయి. అందుకని దీన్ని ఆజ్ఞాచక్రం అంటారు ఖచ్చితంగా. ఆ ఆజ్ఞాచక్రం రంగు ఎరుపు. అందుకని మనం బొట్టు పెట్టుకోవాలి ఖచ్చితంగా. అది మన పిల్లలకి అలవాటు చేయండి. అది తల్లి ఒడి మన బడి. బడికి వెళ్ళినప్పుడు మన వేషం, మన సంప్రదాయం, మన భాష, ముఖ్యంగా తెలుగు భాష ఎంత నాశనం చేయాలో అంత నాశనము చేసేసారు. అనుమానం వెళ్ళ కనీసం ఎక్కడ ఏ పాఠశాలలో కూడా లేకుండా పీకి బారేశారు. దానికి ఏవో వర్గాలు, విభేదాలు, రాజకీయాలు రకరకాలు చెబుతున్నారు. కానీ ఒక 2-3 ఏళ్లలో కనుక తెలుగు భాష ఇలాగే పరిస్థితి ఇలాగే కొనసాగితే 2-3 ఏళ్లలోనే మన పిల్లలతో మనం మాట్లాడలేని పరిస్థితి ఉంటుందండి. మనం మాట్లాడడానికి ఏం లేదు. నా బాధ నాది. నా ప్రవచనాలు కూడా ఎవరికీ అర్థం కావండి. ఇంకా మీరు ఇంగ్లీషులో చెప్పండి సార్ అంటాడు ప్రతివాడు. నేను ఎక్కడ చెప్పిన చావుగాలానికి లావు దుఃఖం అని ఇప్పుడు కొత్తగా ఇంగ్లీషు నేర్చుకుని ప్రవచనాలు చెప్పాలి నేను పని లేక. ఓ పక్కేమో నిన్నెవరో అమెరికా నుంచి ఫోన్ చేశారు. ఒక అమ్మాయి నా దగ్గర ఎప్పుడో 20 ఏళ్ల క్రితం చదువుకుందిట. అమ్మాయి ఫోన్ చేసి, గురువుగారు మీ మాటలు చాలా బాగున్నాయండి, ఆత్మహత్య చేసుకునే వాళ్ళని కూడా బతికిస్తున్నాయి, అందరికీ ధైర్యాన్ని ఇస్తున్నాయి, ఇవి ఇంగ్లీషులోకి మారిస్తే బాగుంటుంది అంది అమ్మాయి. నేను ఎప్పుడు అటువంటి పని చెబితే నేనేమంటానంటే, నేను ఎత్తి మీద తేలుందంటే నీ చేత్తోనే తీసేయంటాను నేను. అందుకని అమ్మ ఆ పని నువ్వు చేసేయమ్మా, నాకు అభ్యంతరం లేదని చెప్పాను నేను. మారడమే కదా మనకు కావాలి. ఇప్పుడు తెలుగులో ప్రవచనాలు ఇంగ్లీషులోకి మారుస్తే పర్వాలేదు, కానీ మీరు తెలుగు మానేసి ఇంగ్లీషులో చెప్పండి అంటే నేనేం కావాలి ఇక్కడ? కానీ మీకు 5-6 ఏళ్లలో ఆ పరిస్థితే రాబోతోంది. పెద్దవాళ్ళు ఎవరికైనా తెలుగు వస్తుందేమో, కానీ ఈ పిల్లలకి తెలుగు రాని పరిస్థితి వస్తుంది. భాష విషయంలో జాగ్రత్త చేయాలి. ఒక్క మాట చెబుతాను, నేను ఎవ్వరికీ వ్యతిరేకం కాకుండా ఒక్క మాట చెబుతాను. స్కూల్లో ఇంగ్లీష్ ఉంటే ఉండనేయండి, దాన్ని ఇప్పటికిప్పుడు మనం మార్చలేము. పాఠశాలలో ఇంగ్లీషు తప్పనిసరి అయినప్పుడు ఇంట్లో తెలుగు తప్పనిసరి చేయండి. ఇంట్లో తెలుగు తప్పనిసరి చేయండి. కానీ అది కూడా చేయలేమా? అది కూడా కష్టమే. అక్కడ ఇంగ్లీషే, ఇక్కడ ఇంగ్లీషే, శ్మశానంలో కూడా ఇంగ్లీషేనా? రేపు తద్దిన మంత్రాలు, పెళ్లి మంత్రాలు కూడా ఇంగ్లీషులో చదువుతారా? అంటే బళ్ళో ఇంగ్లీష్ తప్పనిసరి అయినప్పుడు ఇంట్లో తెలుగు తప్పనిసరి చేయొచ్చు కదండి. అంటే ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడనివ్వకండి. అసలు ప్రతి పదానికి తెలుగు పదం నేర్పండి. అన్నాల బల్ల అనాలండి, డైనింగ్ టేబుల్ అనొద్దండి, డ్రెస్సింగ్ టేబుల్ అనొద్దండి, నిలువుటద్దం అనాలండి ఖచ్చితంగాను.
ఇలాంటి బాత్రూమ్ అనొద్దండి, నీళ్ళ గది అనమని చెప్పండి. రూమ్ అనొద్దండి, గది అనమని చెప్పండి. అమ్మ అనద్దు, మమ్మీ అనద్దు, అమ్మ అనాలి. డాడీ అనద్దు, నాన్న అనాలి. ఇక్కడ ఉన్నవాళ్ళు ఇన్ని వందల మంది ఇంటికి వెళ్ళి ఈ క్షణమే మమ్మీ డాడీ మాన్పిస్తే తెలుగు భాష బతుకుతుంది, తెలుగు భాష బతుకుతుంది. కనీసం ఈ చప్పట్లు కొట్టిన వాళ్ళు ప్రయత్నం చేసినా మానుతుంది. వీళ్ళు కూడా ఎలా కొట్టేస్తారు. ఇంటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మామూలే. మా పిల్లలు వినడం లేదు, పిల్లలు వినడం లేదంటే మా గోమే కొట్టక. పిల్లలు ఎందుకు వినరో మనం గట్టిగా చెబితే వింటారు, గట్టిగా చెబితే వింటారు. మా పెద్ద కొడుకు 32 ఏళ్ళు, రెండో వాడికి 30 ఏళ్ళు. ఇప్పటికి కూడా నాన్నగారు అనవలసింది, లేకపోతే తోలు ఊడిపోతుంది, కుదరదు. ఇక్కడ నేను పలకను, డాడీ అనడానికి వీలేదు, నాన్నగారు అనవలసిందే, అమ్మ అనవలసిందే. నేర్పామంతా చిన్నప్పటి నుంచి. పుట్టినరోజు వస్తే కేక్ అనేది మా ఇంట్లో కోయాలి. మినపరొట్టెట్టు కోయించాను, మైసూర్ పాకం పెట్టి కోయించాను. ఈ కొయ్యడానికి మళ్ళీ విదేశీ ఎందుకు, ఇండియన్ పిండి వంట ఉంది కదా అని చెప్పాను. మన పిండి వంటలు ఉన్నాయి, మన దీపాలు ఉన్నాయి, మన దేవతలు ఉన్నారు. ఈ సంస్కారం అంతా మానేసి విదేశీ మనకెందుకంటే పని లేక. ఇది నేర్పాలి ఖచ్చితంగా. అది తల్లి ఒడి మన బడి. మూడవది మన గుడి చాలా ముఖ్యమైంది. ప్రతి గ్రామంలో గుడి ఉంది. వాళ్ళ గుడి లేని గ్రామం లేదండి. ఒక గుడి ఏమిటండి, 5-6 గుళ్ళు ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? హిందూ ధర్మంలోనే ఒక సంస్కరణ కోసం నేను మాట్లాడుతున్నా. మన దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి ఉంది అంటే తిరుపతి వెళ్ళకూడదని నియమం పెట్టుకోండి. నాకు పాపం వచ్చినా సరే నేను ఈ మాట చెబుతున్నా, ఆచరించండి దయచేసి. మీకు దగ్గరలో వెంకటేశ్వర స్వామి గుడి ఉందంటే అక్కడికే వెళ్ళండి, మీరు తిరుపతి వెళ్ళకండి. తిరుపతి వెళ్ళడం వల్ల ఎన్ని జరుగుతున్నాయో ఈ మధ్య పత్రికల్లో చూశారు మీరు. డబ్బు పెరిగింది అంటే అవినీతి పెరిగిపోతుందండి. వెంకటేశ్వర స్వామికి అప్రతిష్ట అమ్మ, ఉద్యోగులకు అప్రతిష్ట అయితే మనకి సంబంధంలా, దేవుడికి అప్రతిష్ట వస్తాం. దేవుడు డబ్బు మనిషి అయిపోయాడు. ఒక రోజంతా సేవలట, శుక్రవారం 1 కోటి రూపాయలట. అయ్యి బాబోయ్, మనిషి ఎవడన్నా కొనగలడా? 1 కోటి రూపాయలు టికెట్ కొనాలంటే వాడు ఎన్ని అక్రమాలు చేసి సంపాదించి ఉండాలి. ఇన్ని అక్రమాలు చేసిన వాడికి శుక్రవారం సేవలు అవసరమా, వక్రవారం సేవలు అవసరమా? వీడి బుద్ధి ఏమో వక్రవారమా, వీడికి శుక్రవారమా? అక్కడ అంటే డబ్బు ఎవడుకుంటే వాడికి అంటే ఇంకేం లేదా? దీన్ని సంస్కరించాలంటే ఒకే ఉపాయం అండి. ఆ టీటీడీ మండలిని, ఆ బోర్డుల్ని మనం మార్చలేమండి. మనమే ఒక నియమం పెట్టుకోవాలి. మాకు దగ్గరలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, ఇదే తిరుపతి, మేము ఇక్కడికే వెడతాం. మీ జిల్లాలో, మీ తాలూకాలో, మీ గ్రామంలో ఉండే గుళ్ళనే మీరు ప్రోత్సహించండి. అక్కడ పూజారులు తిండి లేక బాధపడుతున్నారండి, మీకు ఏం తెలుసండి? వాళ్ళు పిల్లలను పోషించుకునే స్థితిలో లేదండి. అంతో ఇంతో కాస్త డబ్బు ఏదైనా గుడికొచ్చి పూజారికి జీతం సక్రమంగా వచ్చిందంటే వాడి కర్మ వాడిది, వాడికి పెళ్ళి అవ్వట్లేదండి. పిల్లనిచ్చేవాళ్ళు లేరండి. ఎందుకని అక్కడ డబ్బులు లేవు, ఉన్న ఉద్యోగం నచ్చదండి అవన్నీ. కానీ కనీసం మనం సంపన్నంగా ఆలయాలని, పూజారుల్ని ఉంచగలిగితే, పురోహితుల్ని, పూజారుల్ని సంపన్నులుగా ఉంచగలిగితే వాళ్ళు ఆనందంగా ధర్మాన్ని కాపాడుతారు. హిందూ ధర్మం అంతా మంత్రం మీద ఆధారపడింది. దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనం తు దైవతం. మొత్తం జగత్తంతా దైవాధీనంలో ఉంది. ఆ దైవం మంత్రానికి అధీనంలో ఉన్నాడు. ఆ మంత్రాన్ని జపించేవాళ్లే కదా పురోహితులు, అర్చకులు అంటే. వాళ్ళని గౌరవించుకుని వాళ్ళని సంపన్నులుగా ఆనందంగా ఉంచగలిగితే మన హిందూ ధర్మ వ్యవస్థ బాగుంటుందండి ఖచ్చితంగా. నేను ఏదో ఒక వర్గాన్ని సమర్థించడం కోసం మాట్లాడాలా, ఉన్న వాస్తవం ఇది ఖచ్చితంగా. వాళ్ళు ఆనందంగా ఉండాలి, సంతృప్తిగా. నేను గుళ్ళో ఉండడం వల్ల ఇంజనీర్ కంటే ఎక్కువ సుఖంగా ఉన్నానండి అని ఒక పూజారి అనుకుంటే వాడి జీవితమో బాగుంటుంది, వాడికి పిల్లనే ఇస్తారండి, డబ్బులు ఉన్నాయిగా సుఖంగా అని ఇస్తారండి ఖచ్చితంగా. పైగా ఒక పార్ట్ టైం డ్యూటీ పొద్దున్న చేయొచ్చు, సాయంత్రం చేయొచ్చు, మధ్యాహ్నం విశ్రాంతి తీసుకోవచ్చు. సాఫ్ట్వేర్ ఇంజనీర్కి అవకాశం లేదే. ఈ గుడి వ్యవస్థను కూడా మనం కాపాడుకోవాలి ఖచ్చితంగా. మన గుడిని మనమే శుభ్రం చేసుకోవాలి. మన గుళ్ళో నగలు పోకుండా, మన దేవుడికి ఉండే ఆలయం పొలాల ఆదాయం మక్త అది పట్టుకొచ్చి అందరూ ఇచ్చేలాగా మనమే కమిటీగా ఏర్పడి కాపాడుకోవాలి. 3వ మాట అది. 4వ మాట మన వంట, మన పంట, మన వంట, మన పర్యావరణం. మన పంట, ఏ ప్రాంతంలో ఏ పంట బాగా పండుతుందో ఆ పంట అక్కడి ప్రజలకి బాగా అందుతుందండి. ఆహారంలో ఇది చాలా ముఖ్యమైన మాట. ఇవాళ ఒక పొరపాటు ప్రచారం ఏం జరుగుతుందంటే దేశమంతా ఒకే ఆహారం అన్నట్టుగా వ్యాపార ప్రకటనలు ఇచ్చేస్తున్నారు. అది మంచిది, ఇది వదిలేయండి, అదే తినండి, అన్నీ వాళ్ళే చెప్పేస్తున్నారు. కానీ యోగ వాసిష్టంలో, మన రామాయణ భారతాల్లో, మన పురాణాల్లో యోగ వాసిష్టంలో కూడా ఉన్న మాట ఒకటి చెబుతున్నా. యద్యదృశ్యం శుద్ధ చిత్కం తజ్జీవో భవతి స్వతః యో యో నామ యథా గ్రీష్మే కల్పస్వేదాత్ భవేత్ క్రిమిః యో యో నామ యథా గ్రీష్మే కల్పస్వేదాత్ భవేత్ క్రిమిః యద్యదృశ్యం శుద్ధచిత్తం తజ్జీవో భవతి స్వతః. ధర్మం ఎప్పుడు ప్రచారం వల్ల నిలబడదు, ఆచరణ వల్ల నిలబడుతుంది. గమనించండి.
చాలామంది పొరపాటు పడుతున్నది అదే. ప్రచారం వల్ల ఎప్పుడూ ఏదీ నిలబడదండి. ఎంత వేగంగా ప్రచారం జరిగిందో అంత వేగంగా నశించిపోతుంది. ఆచరణ వల్ల నిలబడుతుంది, ఆచరణ వల్ల నిలబడుతుంది. నా దేశం దెబ్బతింటోంది, నా దేశం విశ్వగురువు కావాలి, నా దేశం విశ్వగురువు కావాలి. ఇదివరకు ఎలా ఉన్నా కనీసం 5-6 ఏళ్ల బట్టి దేశం మళ్ళీ వృద్ధి చెందుతోంది, జ్ఞానపరంగా పెరుగుతోంది, ఆర్థికంగా వృద్ధి చెందుతోంది, అన్నపూర్ణ అవుతోంది అనే ఆశలు చిగురుస్తున్నాయి. ఈ చిగురు, ఈ మొలక పిలకవ్వాలి, ఇది కొమ్మవ్వాలి, రెమ్మవ్వాలి, పువ్వు అవ్వాలి, పిందవ్వాలి, కాయవ్వాలి, పండవ్వాలి. భారతమాత సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, బతికితే ఇండియన్లా బతకాలి అని ప్రపంచమంతా ఆశించాలి. ఆ స్థితికి నా దేశం వెళ్ళాలి అంటే భగవంతుడు నాకు ఎంత ఆయుర్దాయం ఇచ్చాడో నాకు తెలియదు. ఈ ఆయుర్దాయాన్ని దేశ సేవ కోసం వినియోగం చెయ్యాలి, దేశ సేవ కోసం వినియోగం చెయ్యాలి. అందుకోసం నేను ఎన్నో అపూర్వమైన వ్యాపార ప్రకటనలు, అవకాశాలు, విదేశాలు వచ్చిన నాకు వద్దు, నా దారిని నన్ను ఉండనియండి. ఇంతకంటే పల్లెటూళ్ళలో చెట్టు కింద కూర్చొని నలుగురితో మాట్లాడటమే నాకు బాగుంటుందని చెబుతున్నాను నేను. దీన్ని దయచేసి అర్థం చేసుకుని మీరు ఆచరించే ప్రయత్నం చేయండి, ప్రచారం చేయడం కాదు. గొప్పగా చెప్పకండి ఎవరికి. మేము గరికపాటి వారిని కలిసాం, ఫోటో దిగాం, ఆయన చెయ్యెట్టుకున్నాం, ముద్దెట్టుకున్నాం, లేనిపోను గొడవమ్మ. ఇవన్నీ అవసరం లేదండి. అవన్నీ నేను వినడమే ముఖ్యం. ఎక్కడ ముగిస్తూ ఒక్క మాట, ఇలాగా 4 పదాలు నడిచే మన గుడి నడిచింది. మన బడి తల్లి ఒడి, మన బడి మన గుడి అయింది. మన పంట, మన పంటలు మనం పండించాలంటే ఇది రాయలసీమ ప్రాంతం. ఇక్కడ ప్రత్యేకంగా ధాన్యమే కాకుండా రకరకాల ధాన్యాలు, చిరుధాన్యాలన్నీ ఇక్కడ ఎక్కువ పండుతాయి. కొర్రలు, సజ్జలు, రాగులు. ఈ ప్రాంతం వారికి ఇవి బాగా అరుగుతాయండి, అనుమానం ఎలా. ఇక్కడ పండుతోంది అంటే ఇక్కడ వాళ్ళకు బాగా పనికొస్తుంది. అది భగవత్ సంకల్పం. ఇక్కడ వాళ్ళు అన్నం కంటే కూడా ఎక్కువ ఈ చిరుధాన్యాలు పండుతాయి, అవి సేవించాలి, అవి మీకు అరుగుతాయి. వచ్చిన ఇబ్బంది ఏమిటంటే మాకు అరగవు, మాకు అక్కడ వరి ఎక్కువగా పండుతుంది. భగవంతుడు ఎక్కడ ఏది పుట్టించాడో, ఎక్కడ ఏ జనాన్ని పుట్టించాడో ఆ జనానికి ఆహారం అరుగుతుంది అని యోగ వాసిష్టం గ్రంథంలో ఉంది. యద్యదృశ్యం శుద్ధ చిత్తం తజ్జీవో భవతి స్వతః యో నామ యథా గ్రీష్మే కల్పస్వేదాత్ భవేత్ క్రిమికి. దానికి ఉదాహరణ కూడా ఏం చెప్పాడంటే, వేసవి కాలం బాగా చెమట పట్టినప్పుడు మీరు గమనించండి, నల్లులు పుడతాయి, మనిషి శరీరంలోంచి చెమటలోంచి పుడతాయి, స్వేదజములు అంటారు వాటిని. ఇప్పుడు నల్లులు మనకి ఎక్కువగా లేవు, దోమల బాధ ఎక్కువగా ఉంది. ఎందుకంటే అందరిళ్లలో ఏసీలు వచ్చాయి. ఏసీ ఉన్న చోట నల్లులు ఉండవు, మీకు బయటికి రావు. చెమట పడితే నల్లులు వస్తాయి ఖచ్చితంగా. చెమటలోంచే పుడుతుంది నల్లి. ఆ చెమటనే ఆహారంగా తీసుకుంటుంది, మనిషి రక్తాన్ని సేవిస్తుంది. పేడ ఎక్కడైనా ఆవు కానీ గేదె కానీ పేడ వేస్తే మీరు అలా వదిలేయండి, ఒక రోజు అలా వదిలేశారనుకోండి, అందులోంచే పురుగులు పుడతాయి. ఎక్కడి నుంచి పుట్టాయి? పేడ పురుగులు, పేడ నుంచే పుట్టాయి. విచిత్రం, ఆ పేడనే ఆహారంగా తీసుకుంటాయి, దానికి ఆ పేడ అరుగుతుంది. అలాగని గేదె ఆ పేడ తింటే చచ్చి ఉరుకుంటుంది, అది తిందది, వాసన చూసి పోతుంది. అది అంచేత ఏ ప్రాంతంలో పండిన పంటలు ఆ ప్రాంతం వారికి బాగా పండుతాయి. అంటే అర్థం ఏంటండి? మన పంట అంటే అర్థం ఈ ప్రాంతం వారి పంటలు ఇక్కడే వినియోగం కావాలి, ఇక్కడే నిరుద్యోగ సమస్య తొలగిపోవాలి, ఇక్కడ రైతులందరూ సంక్షేమంతో ఉండాలి. అలాగే కోస్తా ప్రాంతం, అలాగే విశాఖపట్నం ప్రాంతం, ఎన్ని ప్రాంతాలు ఉన్నాయో అన్నింట్లోనూ ఏది పండుతుందో అదే బాగా ఉండాలి. ఇక్కడ ధాన్యం ఇక్కడే అమ్ముడైపోవాలి, ఇక్కడే వినియోగం అయిపోవాలి. ఇంకా ఉంటే వేరే చోట్లకి పంపిస్తాం, అది వేరే విషయం. అది ఆ పంట విషయంలో ఆ నియమాలు మనం పాటించాలి. అలాగే వంట, మన ఇంట్లో వంట. ఇవాళ సాధనాలు ఎక్కువైపోయాయి, సాధన తక్కువైంది. సాధనాలు ఎక్కువయ్యాయి, సాధన తక్కువైంది. గమనించండి, ఇక్కడ ఈ కూర్చున్న వాళ్ళు పెద్దవాళ్ళు, 80 ఏళ్ళు దాటిన వాళ్ళు, ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పటికీ ఇంట్లో పని చేయకుండా ఉండలేరండి. వాళ్ళు ఏదో అప్పడాలు ఒత్తుతూ ఉంటారు, వడియాలు ఒత్తుతూ ఉంటారు, ఓ పచ్చడి చేస్తూ ఉంటారు, ఒకటి రుబ్బుతూ ఉంటారు. వాళ్ళని మీరు గమనించండి, ఎప్పుడు 0 సైజు నడుమే, చాలా అందంగా ఆనందంగా ఉన్నారండి వాళ్ళు. ఎందుకంటే కష్టపడి పనిచేశారు. మన ఇంట్లో వంట ఆడాళ్ళైనా మగాళ్ళైనా ఎవరైనా మనమే చేసుకోవాలి. వాళ్ళు వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే, హైదరాబాదులో చూస్తున్నది, పొరపాటుని మేనమామ ఇంటికి వచ్చినా సరే స్విగ్గీ జొమాటో ఎవడింటో ఉండేవాళ్ళు లేడు. ఇక్కడ నొక్కాయి తెచ్చాయి, నొక్కాయి తెచ్చాయి. వాడు ఏం వండుతాడో తెలియదు, ఏ నూనె పోస్తాడో తెలియదు, అది ఎన్ని సంవత్సరాల క్రితం నూనె ఎవరికి తెలియదు. ఈ బయట నుంచి తెప్పించేటువంటివి ఆగిపోయి ఇంట్లోనే మనం కష్టపడి మన వంట మనం చేసుకోవాలి. ఈ వంట పంటలోనే మనం 6వ మెట్టు, 6వ కొండ
పర్యావరణాన్ని కాపాడుకోవాలి, బాగా ప్లాస్టిక్ వాడకాన్ని బాగా తగ్గించాలి. అందుకే నేను ఈ నియమం పెట్టుకుని సుమారుగా 2 ఏళ్ళు అయింది. ఈ సీసా ఇక్కడ ప్లాస్టిక్ కొనడానికి వీల్లేదు, రాగిది పెట్టవలసిందే నేను ప్రత్యేకించి చెబుతున్నా పొద్దున్నే ఫోన్ చేసి ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ రికార్డింగ్ అవుతోంది, అందరికీ తెలుస్తోంది. మనం ఆదర్శంగా ఉంటే అందరూ ఉంటారు. మేము మా ఇంట్లో వాడకంలో కూడా ప్లాస్టిక్ బాగా తగ్గించేసాం. ఉన్న ప్లాస్టిక్ కోసం నేను చేసే మీకు చెబుతున్నా, ఓ పెద్ద సంచి ఎప్పుడూ ఓ మూల, పంచదార 25 కేజీలు బియ్యం సంచి ఉంటుంది చూడండి, ఆ బియ్యం సంచి ఖాళీ కాగానే ఓ మూల వేలాడదీస్తాను. ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ సంచులు వాడేసినవన్నీ అందులో వేయాలి, చెత్తలో వేయడానికి వీళ్ళ. నేను 15 రోజులకు ఒకసారి బయటికి వెళ్ళి పని కట్టుకుని అనేక రకాల పనులు చూసుకుంటూ ఈ డబ్బాలన్నీ పట్టుకెళ్ళి అక్కడ ప్లాస్టిక్ పునర్వినియోగం జరిగే కేంద్రం ఒకటి ఉందండి మా ఇంటికి దగ్గరలో, అక్కడ ఇచ్చేసి వెళతాను. నేను అనుమానం వెళ్ళా. రేపు తెల్లారితే 18వ తారీఖు పొద్దున నేను బయటికి వెళ్ళి 10:30కి చేసే పని ఇది. అప్పుడు ఫోటో తీయండి, చాలా బాగుంటుంది కావాలంటే. అది ఆదర్శంగా ఉంటుంది. ఇంకా నేనే మోసుకెడతా స్వయంగా కారులో పెట్టుకుని నేను పట్టుకెళ్ళి ఉచితంగా, మళ్ళీ అందులో ఏమీ ఆశించడం ఉండదు ఇక్కడ. అది కూడా ప్లాస్టిక్ వినియోగం అక్కడ ముసలాయన తాత ఉంటాడు, నాకు ఆయన చూస్తే గౌరవం. అందుకని ఊరికే ఇవ్వను, ఊరికే ఇవ్వడంతో పాటు ఇంకోటి చేస్తా. ఇప్పుడు నాకు ఇక్కడ పంచె పెట్టారు కదా, ఇది పట్టుకెళ్ళి పంచెల్లో పెడతా, కింది నుంచి చోటు లాగుతా. ఆ పంచె రేపు ఆయనకి వెళ్ళిపోతుందండి, అనుమానం ఏం లేదు. నాకు 16 పంచెలు ఇదివరకు 20 ఉండేవి, లేవు, ఇప్పుడు 16 ఉన్నాయి. రాను రాను మనిషి తగ్గిపోవాలి, ఇంకా ఊరికే కావాటాలు పెంచుకోకూడదు. ఇక్కడ 17వ పంచి ఎవరన్నా పెట్టారు అంటే కింద నుంచి ఒకటి లాగడమే, పట్టుకెళ్ళి ఆ ముసలాయనకో మరొకరికో ఇచ్చేయడమే. ఎందుకంటే మరి పడుచు వాళ్ళు ఎవరు పంచెలు కట్టరు కదా, ముసలాళ్ళే కడతారు. అందుకని ఆయనకి ఇచ్చేస్తాను. ఆయన ప్లాస్టిక్ సామాను ఉచితంగా ఇవ్వడంతో పాటుగా ఈ పంచె కూడా ఇచ్చినందుకు పరమానందం పొంది ఆయన నమస్కారం చేస్తాడు. నాయన నువ్వు ఎప్పుడు వచ్చినా దేవుడు వచ్చినట్టు ఉంటుందయ్యా అన్నాడండి. మీరు ఆలోచించండి ఒక్కసారి. ఆ ముసలాయన అన్న మాట ముందు నాకు పద్మశ్రీ కూడా తక్కువే అనిపిస్తుందండి, నిజానికి తక్కువే అనిపిస్తుంది. నేను ఇచ్చిన దానానికి ఆ ముసలాయన ఆనందించి నువ్వు ఎప్పుడొచ్చినా దేవుడు వచ్చినట్టుందనయ్యా అన్న మాటకి నాకు ఈ బిరుదం కూడా తక్కువే అనిపిస్తుంది. అలాంటి బిరుదం మనం సమాజం నుంచి పొందాలి. అది పర్యావరణాన్ని కాపాడుకోవడం. ఇక చివరి మాట, ఆనందమైన మాట, అంతా ఒకటే కుటుంబంగా మనం బతకగలగాలి. మనలో వర్గభేదాలు కలిగించడానికి కులభేదాలు చిచ్చు పెట్టేస్తున్నారు. ఇతర మతాల వాళ్ళు, ఇతర దేశాల వాళ్ళు రకరకాలుగా. హిందువులు ఎందుకు లోకు అవుతున్నామంటే కులభేదాల కారణంగా. మనం కులానికి ఇచ్చిన ప్రాధాన్యం హిందుత్వానికి ఇవ్వడం లేదు. దయచేసి అన్ని కుల సంఘాల వాళ్ళకి నమస్కారం పెట్టి చెబుతున్నా, మీ కులం గురించిన తాపత్రయం కంటే హిందుత్వాన్ని గురించిన తాపత్రయం పెంచుకోండి. అప్పుడు హిందూ ధర్మం మొత్తం బాగుంటుంది. హిందువులందరూ రేపు కార్తీక మాసంలో కలిసి భోజనం చేయాలి. హిందూ వనభోజనం అని జరగాలి, కానీ ఆ కులం వనభోజనం ఈ కులం వనభోజనం కాదండి. 4 మెతుకులు తినడానికి నీ కులం నా కులం అడ్డమైతే మిత్రమా 2 కులాలు పట్టుకెళ్ళి గంగలో బారేద్దాం. కలిసి ఉండడమే మనకి ముఖ్యం. వనభోజనాలు అందుకోసం వచ్చాయి, సంస్కృతి అందుకోసం వచ్చింది. అలాగే ఎన్నికలు జరుగుతున్నాయి, ఈ కులం ఆ కులం అని దయచేసి ఆలోచించకండి. ఇది ఆచరణలో చాలా కష్టం, అయినా చెప్పాలి కాబట్టి చెబుతున్నా. మనవాడికి టికెట్ ఇచ్చారు, ఎవడండి మనవాడు? ఏ రకంగా మనవాడని నిర్ణయం చేస్తారండి? మీరు పెంచుకున్న కృత్రిమత్వం తప్ప. ఆ మనవాడు అనేది మన గ్రామానికి చెందినవాడు, మన అభివృద్ధి కోసం కష్టపడేవాడు అని ఆలోచించండి. మన గ్రామాన్ని ఎవడు బాగు చేస్తాడో వాడు సర్పంచ్ అవ్వాలి, కానీ మన కులం వాడవడం ఏంటండి? కులం ప్రసక్తి ప్రతి చోట పెద్ద పెత్తనం చేయడం వల్ల రాజకీయం ఎంత దుర్మార్గంగా మారిపోయిందో గమనించండి. మంత్రి పదవి వచ్చినా సరే ఎవరికి ఇచ్చారంటే వ్యక్తిని గురించి ఆలోచించట్లా, ఏ కులం వాడికి ఇచ్చారు. దానికి ఒక పెద్ద పేరు పెట్టారు ఈ మధ్యన, సామాజిక సమీకరణం. అదేమిటో ఏదో విచిత్రమైన మాటలన్నీ. ఇక్కడ అన్ని సమీకరణాలు అవసరమా? మంచి చెడ్డ అవసరమా? ఏ మంత్రి పదవికి ఎవరు అర్హులో వారికి ఇస్తామా, లేకపోతే ఈ కులం వాళ్ళకు కొన్ని ఆ కులం వాళ్ళకు కొన్ని పంచుకుంటూ పోతామా? మీరు పంచుకుంటూ పోయినా సరే ఎన్నో కులాలు మంత్రి పదవులు లేకుండా మిగిలిపోతాయి. మరి వాళ్ళని ఏం చేస్తారు? కులాతీతంగా మంత్రివర్గం ఏర్పడాలి, కులాతీతంగా మన జీవన విధానం కొనసాగాలి. నంద్యాల ఏమిటి అంటే మాది నంద్యాల కులం, మాది హిందూ ధర్మం, మాకు ఇంకో కులం లేదు అని చెప్పాలి నంద్యాల మొత్తం. ఇది నేను అన్ని పట్టణాలకు ఇస్తున్నమాట. మన పట్టణం, మన వర్గం ఏదంటే నంద్యాల, అంతే. మేమంతా నంద్యాల వాళ్ళం. మళ్ళీ ఇందులో ఈ కులం ఆ కులం ఏం ప్రశ్నలా. మన ఇంట్లో ఏదో వ్రతం జరుగుతుంది, నోము జరుగుతుంది, పిల్ల పెళ్ళి చేసుకుంటాం, అప్పుడు కులాచార సంప్రదాయాలు పాటిస్తామండి. కాదని ఎవరన్నారు? ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. అంతా ఒక్కటిగా ఉండాలి అంటే కులం మానేయవలసిన అవసరం లేదండి. గడప లోపలే కులం, గడప దాటితే భారతదేశం, అంతే లెక్క. ఆ రకంగా
జాతి మొత్తం ఒక్కటే. ఇది హైందవ జాతి, ఇది భారతదేశం. ఇది కులాతీతంగా, మతాతీతంగా, వర్ణాతీతంగా, వర్గాతీతంగా, జాతి లింగ వివక్షలన్నిటికీ అతీతంగా మెలుగుతుంది అనే ఉత్సాహాన్ని మీలో నింపడానికి నా ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.